ఇది యాక్చువల్గా ఇది కావాల్సింది షోకి. ఈరోజు ఎపిసోడ్ చాలా బెటర్గా ఉంది. ఒక పెద్ద టాస్క్ అయింది, ఆ టాస్క్ క్లమ్జీ కావాలా, చాలా నీట్గా అయింది. అంతమంది సెలబ్రిటీస్ ఉన్నా చాలా నీట్గా అయింది. ఆ టాస్క్లో లాజిక్లు, అలయన్సెస్, గేమ్ ప్లే, అబ్బో. దాని తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఓటింగ్, ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో మళ్ళీ దానికి లాజిక్లు, దానికి అలయన్సెస్, చివరికి ఒక ఎలిమినేషను. సో యాక్చువల్గా నేను స్టార్టింగ్లో ఎక్స్పెక్ట్ చేసింది ఇలాంటిదే. ఇంకా టఫ్గా ఉంటే, ఇంకా అలయన్సెస్తో చాలా ఇది ఉంటుంది, ఇంకా చాలా డ్రామా ఉంటుంది. డ్రామా ఇన్ ద సెన్స్ అది ఎవరు కోచ్ చేస్తారు, ఎలా మోసం చేస్తారు, ఈ టాస్క్లో ఎవరెవరిని మోసం చేస్తారు, వాళ్ళు కాపాడుకోవడానికి ఏం చేస్తారు, ఇలాంటివి ఇదంతా టెస్ట్ చేస్తారేమో, ఇదంతా మనకి చూపిస్తారేమో అని అనుకున్నా. ఇప్పటివరకు అయితే మాత్రం డిజాస్టర్సే. కానీ ఈరోజు అండ్ నిన్నటి వరకు డిజాస్టర్స్, ఈరోజు మాత్రం చాలా బెటర్గా అనిపించింది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎపిసోడ్ నాకు నచ్చింది. ఎవరైనా చూడడం వాళ్ళంటే ఖచ్చితంగా చూడండి, చూసాక ఈ రివ్యూ చూడండి. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియోని మీరు ఫస్ట్ లైక్ చేసి చూడొచ్చు. ఎపిసోడ్ బాగుంటుంది, రివ్యూ కూడా బాగుంటుంది. సో ఫస్ట్ లైక్ చూసారా. బాగాలేనప్పుడు నేనే అడగను, బాగున్నప్పుడు నేను బాగా చెప్తాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా అడుగుతా. సో ఖచ్చితంగా లైక్ చేయండి. సరే, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. లైన్ ఏం చేశాడంటే ఫస్ట్ గిరిగిట్, దాన్ని తెలుగులో ఏమంటారు నేను చాలా చేస్తారా, రావట్లా, ఏదో అంటారు రంగులు మార్చిద్ది, ఓసరవెల్లి. ఇప్పుడు వచ్చింది ఓసరవెల్లి, రంగులు మార్చిద్ది కదా. సో అలాంటి టెస్ట్ ఇప్పుడు మీకు. సో ఇప్పుడు మనం గేమ్ ఆడటానికి వెళ్తున్నాం. అక్కడ మీ అసలైన రంగు బయటపడిద్ది. ఫ్రెండ్షిప్పా, అది ఎనిమియా, ఏం చేస్తారు ఏంటి, మొత్తం అంతా బయటకు వచ్చిద్ది. పదండి గేమ్ సెరీనాలోకి వెళ్దాం అది అని చెప్పి మాట్లాడుకుంటారు. దాంతోపాటు 4 టీములు కావాలి నాకు. 4 టీముల్లో ఒక్కొక్క టీంలో 11 మంది ఉండాలి అంటాడు. మొత్తం ఇక్కడ ఉన్నది 46 మంది. అంటే 44 మంది అవుతారు, ఇంకొక 2 మిగిలిపోతారు. ఆ 2 మిగిలిపోయిన వాళ్ళు ఏమవుతారు, డేంజర్ జోన్కి వెళ్తారు డైరెక్ట్గా. అది అందరికీ తెలుసు. సరే, ఇక్కడ ఈ టీమ్స్ ఫామ్ చేసేటప్పుడు కూడా వీళ్ళు కొన్ని లాజిక్లు, కొన్ని ఇది చేసుకున్నారు, స్ట్రాటజీలు. ఇది కూడా నాకు నచ్చింది. ఏంటంటే రజత్ వాళ్ళు వెళ్ళి ఎవరున్నారు రండి 11 మంది లెక్కేసుకుందని చెప్పి లెక్కేసుకుంటూ ఉంటారు బ్లైండ్గా. నాకు అర్థం కాలే, ఎవరు వస్తారు ఏంటి అంటే, బలం చూసుకుంటున్నారా, బుద్ధి చూసుకుంటున్నారా, ఏం చూసుకుంటున్నారు, ఇందులో లాజిక్ ఉంది. టీంకు మధ్యలోనే కాంపిటీషన్ అయితే ఇలా చాలా విషయాలు ఉంటాయి కదా అని చెప్పి చూసుకుంటున్నా. దీన్ని ప్రిన్స్ చెప్తాడు. ప్రిన్స్ ఏమంటే ఇంటర్నల్ ఓటింగ్ కూడా అవ్వచ్చు, అంటే ఇంటర్నల్గా కూడా ఏదైనా జరగచ్చు. మనం అందరం గెలిచి ఎవరైనా నామినేట్ చేయాల్సి రావచ్చు, సిచ్యువేషన్ రావచ్చు. సో ఏం చేస్తా అంటే సేమ్ అందరినీ మనోళ్ళు పెట్టుకోవద్దు, 2-3 వేరే వాళ్ళని, అంటే మనోళ్ళు అని కాకుండా వేరే వాళ్ళని పెట్టుకోండి అని చెప్పి అక్కడ వాళ్ళు ఎవరైతే వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఉంటారో అందరూ మాట్లాడుకుంటే శివే ఉంటాడంటే, ఓ పని చేద్దాం, మనం 2 టీములు ఫామ్ చేద్దాం అంటాడు. 11 టీములు చెప్పిన 11 మెంబర్స్ చెప్పిన మనం 2 టీమ్స్ ఫామ్ చేద్దాం అంటే సరే అనుకుంటారు. ఈ లోపల రంజిత్ టీంలోనే ఈ నిక్కీ, జాహ్నవి, వీళ్ళందరూ, నిక్కీ ఏమో జాహ్నవి వాళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట, పిలుస్తారు. మనీషా కూడా అందులోనే ఉంది. అయితే వీళ్ళకి ఎక్కువ మంది అయిపోయారు. ఎక్కువ మంది అయిపోతే మనీషా అంటే నేను వెళ్ళిపోనా, వెళ్ళా అంటది. అలాగే రజిత్ వెళ్ళిపోండి, నిక్కీ కూడా వెళ్ళిపో అంటారు. సో తనకేంటంటే తనకి ప్రయారిటీ ఎవరు, యాక్చువల్గా మనీషా ఒక సెలబ్రిటీ, ఇలాంటి రియాలిటీ షోలో ఎక్కువ ప్రయారిటీ ఆల్రెడీ తీసుకున్న అమ్మాయి. బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి కొంచెం బాగా పాపులారిటీ ఎన్ని వచ్చినాయి. సో ప్రయారిటీ ఇవ్వకపోతే తను తీసుకోలేకపోతుంది. సో టీవీలో కూడా చెప్పిద్దాం ఏంటంటే, నన్ను చాలా మంది లైట్ తీసుకుంటున్నారు, చోటా ప్యాకేజ్ అది అని చెప్పి, బాబు మనీషా రాని ఏంటో తెలియదు, వెయిట్ చేయండి, మేము అందరూ పంపించేసి ఫైనల్కి వెళ్ళిపోతా అన్నట్టు చెప్తా ఉంటుంది. దాని తర్వాత కాంజాజీ కూడా రజిత్ అడిగిద్ది, నువ్వు నన్ను ఎందుకు, ఈ కాంజాజీ నువ్వు నన్ను ఎందుకు తీసుకోలేదు, నన్ను ఎందుకు సేవ్ చేయలేదు అంటే, అలా ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే వాళ్ళు చేయకపోతే మళ్ళీ ఫీల్ అవుతుంది. రజిత్ ఏమంటాడంటే, రజిత్ కూడా ఇదే చెప్తాడు, ఇద్దరు నామినేట్ చేయొచ్చు, అందరూ మనోళ్ళే ఉండకూడదు అన్నట్టు చెప్తాడు. సో రజిత్కి కూడా అది ఉంది మైండ్లో. సో బయటికి చెప్పలా, అంటే చెప్పడం మనం చూపించకపోవచ్చు, ఇక్కడ చెప్తారనమాట. సో అక్కడ కూడా నేనేం లేదు, ఉన్నోళ్ళే తీసుకున్నాను అయ్యి అంటాడు. సో టీవీలో ఏం చెప్తాడు రజిత్, నేను కెప్టెన్ని, నాకు ఎలాంటి వాళ్ళు కావాలంటే నేను చెప్పేది వినాలి, కాంజాజీ లాంటి వాళ్ళు అక్కర్లేదని చెప్తాడు. అంటే వాళ్ళు చెప్పేది అనరు, నేను చెప్పేది ఫాలో అవ్వాలి నా టీము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత కృష్ణ ష్రాఫ్ అండ్ నటాలియా వాళ్ళిద్దరు కాసేపు పర్సన్స్ మాట్లాడుకుంటారు. కృష్ణ ష్రాఫ్కి ఏదైతే మ్యారేజ్ అయిందో తను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినట్టున్నాడు తను. సో దాని గురించి కాసేపు మాట్లాడుకుంటారు. అది పర్సనల్ మాట్లాడుకుంటే మనం చూపించారు దాన్ని. కొంచెం ఇంట్రెస్టింగ్ స్టోరీ వాళ్ళది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత చూడండి వాళ్ళది ఎలా జరిగింది ఏంటని చెప్పి. దాని తర్వాత రజిత్కి కరణ్ అంటే అసలు నచ్చట్లా. ఇన్ఫ్యాక్ట్ నాకు నచ్చట్లా. కరణ్ ఏం చేయట్లా, రజిత్ని పంపించాలని 2-3 సార్లు ట్రై చేశాడు ఆ గొడవలాటిల్లో, అంతే, అంతమించి ఏం చేయలేదు. సో రజిత్ దాన్ని పట్టుకున్నాడు. సో కరణ్ ఏమంటాడంటే, కరణ్ ఏం చేస్తున్నాడు, కరణ్ నల్ల నీళ్ళు తాగుతాడు, బ్లాక్ వాటర్ తాగుతున్నాడు. ఏంటిది బ్లాక్ వాటర్ ఒకటి వస్తుంది కదా, ఎక్కువ లీటర్, అది 250-300 ఎంతో ఉంటుంది సంథింగ్. సో అది తాగుతూ ఉంటాడంట, అవి వస్తూ ఉంటాయి, తాగుతాడు, తనకు సపరేట్ మిషన్స్ ఏమన్నా అంటే, అంతమించి ఏం చేస్తున్నాడు కరణ్, ఎందుకు ఉండాలి హోస్ట్, ఇది ఒక రియాలిటీ షో, అందరితో పాటు ఉండాలి కదా అనేది చెప్తా ఉంటాడు. దాని తర్వాత టీవీలో మరి చెప్తాడు, ఒక ప్లేయర్లా చూస్తే తను నాకు అసలు ఏమాత్రం పోటీ కాదు, తను అసలు కాంపిటీషనే కాదు, దానివల్ల నాకు అసలు ఏం ఉపయోగం అని హామ్లెస్ అని చెప్తాడు అనమాట. సింపుల్గా హామ్లెస్, నీట్గా తను వాడుతాను తర్వాత తన ఫుడ్ దాన్ని తింటే నిద్రపోతాడు, ఏముంది అలాంటి వాళ్ళతో ఉపయోగం. సో ఏం లేదు. సో అంటే ప్లేయర్గా చూస్తే నాకు పర్లేదు, నాకు కాంపిటీషన్ కాదు, కానీ పంపించేద్దామని అనుకుంటాడు. దాని తర్వాత ఇంకా మొత్తం బయటికి వెళ్ళి ఎరీనాలో ఉంచుంటారు. శివ్ టీంలో దివ్య, మన తేజు, ఈ కృష్ణ ష్రాఫ్, నటాలియా, నేహల్, ఎవరైతే అమ్మాయిలు ఎక్కువ మంది వాళ్ళందరూ ఈ శివ్ టీంలోనే ఉన్నారు. దాని తర్వాత
ఇక్కడ లైన్ చెప్తాడనమాట. సో గేమ్ అయ్యాక సేఫ్ అయిన ప్లేయర్స్ మహల్లోకి వెళ్తారు, డేంజర్ జోన్లో ఉన్నారు, బయటకు సేఫ్ అవన వాళ్ళు డేంజర్ జోన్లోకి వెళ్తారు, ఇదంతా చెప్తాడు. దాని తర్వాత ఏం చెప్తాడంటే అన్ని టీమ్స్లో 11 మంది ఉన్నారా అంటే లేదు, రజిత్ టీంలో 12 మంది ఉంటారు, శివ్ టీంలో 12 మంది ఉంటారు, 2 ఎక్స్ట్రా ఉన్నాను కదా, ఆ ఇద్దరు ఇక్కడ ఉంటారనమాట. ఒకళ్ళని తీసేయండి అని చెప్తాడు లైన్. మీరే ఒకళ్ళు తీసేయండి అనగానే చాహర్ ఏమంటుందంటే రజత్ టీంలో చాహత్ తను ఏమంటుందంటే నేనే వెళ్ళిపోతా అంటది, మీరందరూ నాకన్నా బాగా ఆడతారు, మీరందరూ ఉండండి, సో నేనే వెళ్తాను అది అని చెప్పి చెప్తుంది. ఇది తెలివా లేదంటే ఎరితనమా నాకు అర్థం కాల. 2 విధాలుగానే ఉంటుంది. తెలివి ఎలాగా, చాలా పెద్దగా ఫిజికల్ ఎఫర్ట్స్ ఏం పెట్టలేదు. ఆ గేమ్ అక్కడ కనిపిస్తుంది మధ్యలో ఒక పెద్ద ఫన్నెల్ ఉంది, గరాటా లాంటిది, కింద బాల్స్ ఉన్నాయి, అవి అందులో వేయాలని అర్థమైంది, కింద నెంబర్స్ ఉన్నాయి, అవి గుర్తుంచుకోవాలేమో అని మెమరీదని అర్థమై ఉంటుంది. మనం చేయలేమేమో అనుకొని ఒక తెలివిగా ఆలోచించి మనమే కనుక డ్రాప్ అయి డేంజర్ జోన్కి వెళ్తే సాక్రిఫైస్ చేశాం కాబట్టి మనల్ని సేవ్ చేస్తారు. నేను వాళ్ళ సీజన్ చూశాను, నేను రజత్ వీళ్ళందరూ సీజన్ చూసా. ఈ తెలివితేటలు ఉన్నాయి, ఇలాంటి పిచ్చి తెలివితేటలు ఉన్నాయి. సో అలాగేదైనా చేసిందేమో అని అనిపించింది నాకు. ఇంకో సైడు సో తను వెళ్తానంటే అందరూ ఓకే అంటారు, వెళ్ళిపోతుంది, డేంజర్ జోన్కి వెళ్ళిపోతుంది. ఇంకో సైడు వీళ్ళ టీం వచ్చేప్పటికి షూ టీం వచ్చేప్పటికి దివ్య అంటది, ఎవరైనా అండర్ కాన్ఫిడెంట్గా ఉంటే మీరు వెళ్ళిపోండి అంటే తేజం నేను ఆడతాను, ఎందుకంటే నాకు ఈ షూటింగ్ ఇదంతా వచ్చి నేను ఎసరగలను, బాల్స్ ఇవన్నీ అవి అని చెప్పి తను చెప్తా ఉంటే సో ఇంక శివ ఏం చెప్తాడు, డింపుల్ తీసేస్తాడు, డింపుల్ సింగ్ని. తనేం పెద్ద దీనికి ఇక్కడ ఏం చేయదు, నాకు అదే అర్థం కాల. తనకు ఆడాలని ఉంది, తనకు ఉండాలని, తను సేవ్ చేస్తారు, కనీసం ప్రామిస్ తీసుకోవడం, ఎట్టి పరిస్థితుల్లో మీరు నన్ను సేవ్ చేస్తారు, మీకు ఛాన్స్ ఉంటే అని చెప్పి ప్రామిస్ తీసుకోవటం, అలాగేమి చేయకుండా వెళ్ళిపోతుంది. నాకు అది అర్థం కాల. అలా వెళ్ళిపోతే కష్టం కదా, మనకంటూ ఒకళ్ళు ఉండాలి, అలాంటి వాళ్ళు ఉన్నారంటే మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చాహత్ తెలుసు రజత్ ఏదో చేసి తను సేవ్ చేస్తాడు అన్న విషయం తనకు తెలుసు, వాళ్ళిద్దరికి పడినా పడకపోయినా ఒక బాండ్ అయితే ఉంది వాళ్ళిద్దరి మధ్యలో తెలుసు, కానీ ఇక్కడ తెలియదు కదా ఏంటో, వెళ్ళిపోద్ది. సో రజత్ చెప్తాడు చాహర్ సాక్రిఫైస్ చేసుకున్నారని చెప్తారు, వీళ్ళు డింపుల్ చెప్తారు. సో అయిపోయింది. దాని తర్వాత డింపుల్ అండ్ చాహత్ లైన్ అనౌన్స్ చేస్తారు, మీరు డేంజర్ జోన్లో ఎక్కడి నుంచి అంటే డేంజర్ జోన్లోకి వెళ్తారు. సో ఇంక వాళ్ళు గేమ్ ఆడకుండానే డేంజర్ జోన్లో ఉన్నట్టు. దాని తర్వాత టీవీలో చెప్తుంది డింపుల్, అసలు జనాలు ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు, మొహం మీద ఒకలా ఉంటారు, మొహం వెనకాల ఒకరు మాట్లాడతారు, నేను ఆడాలి అనుకున్నాను అది అని. నువ్వు ఆడాలి అనుకున్నప్పుడు అక్కడ ఫైట్ చేయాలి, మన ఛాన్స్ వచ్చినప్పుడు మనం ఫైట్ చేయాలి, మన ఛాన్స్ రానప్పుడు కాదు. సో అంతే కదా. సో ఇంక బయటికి వెళ్ళిపోయింది. లైక్ చేశారు కదా, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారు కదా. ఇంకొక విషయం, ఆనంద్ యూస్ అనే ఛానల్లో ఒక ఇంపార్టెంట్ వీడియో చేశాను, చాలా ఇంపార్టెంట్. సో కింద ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఇస్తాను, ఎవరైనా ఆ ఛానల్ చూడాలంటే ఖచ్చితంగా చూడండి ఆ వీడియో. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు ఎక్కడికన్నా అక్కడ ఎక్కువ యూస్ వస్తుంది, అక్కడ ఎక్కువ యూస్ వస్తుంది దీనికన్నా. ఇది చూసే వాళ్ళు ఎవరు లేరు కదా, బాగుంటే చూస్తారు, నాకు తెలిసి ఈరోజు చూస్తారేమో. నెక్స్ట్ సో లైన్ ఏంటి, టాస్క్ ఏంటని చెప్పాడు. ఇదేంటి అంటే ఒక మెమరీ గేమ్, ఇది మిమ్మల్ని మెమరీ టెస్ట్ చేసేది, చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్. ఇది బిగ్ బాస్లో కూడా పెడితే బాగుండి అనిపించింది నాకు. ఏంటంటే స్క్రీన్ మీద మీ అందరు ఫోటోలు వస్తాయి, ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో 44 మంది వాళ్ళ ఫోటోలు వస్తాయి. దాంతోపాటు ఆ ఒక్కొక్క కంటెస్టెంట్కి ఒక్కొక్క నెంబర్, ఆ ఫోటో మీద ఒక నెంబర్ ఉంటుంది. సో మనం ఎవరినైతే డేంజర్ జోన్కి పంపించాలనుకుంటున్నారో మీరు ఆ ఫోటోని, ఆ నెంబర్ని గుర్తుంచుకోవాలి, సరేనా? గుర్తుంచుకున్న తర్వాత ప్రతి టీము ఒక కెప్టెన్ని చూస్ చేసుకోవాలి. ఆ కెప్టెన్ ఏం చేస్తాడంటే వచ్చి తన మార్క్ ఏదైతే ఉందో అక్కడ నుంచొని, ఆ కలర్ టీమ్ మార్క్ నుంచొని, ఆ గరాటా లాంటిది అని చెప్పాను కదా, అందులోకి బాస్కెట్ బాల్స్ ఉన్నాయన్నమాట. ఆ బాల్స్ని ఆ బాస్కెట్లో ఇలా గరాటాలో ఇసరాలి. ఇసిరిన తర్వాత ఎవరు ఏ టీం అయితే పడిద్దో అప్పుడు ఏం చేస్తాడంటే కెప్టెన్ ఆ టీంలోని ఒక మెంబర్ని పిలుస్తాడు, సరేనా? పిలిచినప్పుడు ఆ మెంబర్స్ ఏంటి వచ్చి కింద నెంబర్స్ ఉన్నాయి, అయ్యే నెంబర్స్ 1 to 44 నెంబర్స్ ర్యాండమ్గా ఉన్నాయి. ఎవరైతే ఎలిమినేట్ చేయాలనుకున్నామో, సపోజ్ నేను ఇప్పుడు కరణ్ ఎలిమినేట్ చేయాలనుకున్నా, కరణ్కు నెంబర్ 10 ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, వెళ్ళి నేను 10 మీద నుంచొని రీజన్స్ చెప్పాలి. అని ఒక మన బాల్ పడిపోయిన తర్వాత పిలుస్తాడు, బాల్ పడకపోతే పిలిచిన తర్వాత రీజన్స్ చెప్పాలి. చెప్పిన తర్వాత ఆ 10ని నేను ఫ్లిప్ చేయాలి, ఆ నెంబర్ని ఫ్లిప్ చేయాలి అంటే తిప్పాలి. తిప్పితే ఆ నెంబర్ వెనకాల ఫోటో ఉంటుంది, అసలైన ఫోటో. తిప్పిన తర్వాత అక్కడ కరణే ఉన్నాడు అనుకోండి, కరణ్ డేంజర్ జోన్లోకి వెళ్తాడు. ఇక్కడ ట్విస్ట్, తిప్పిన తర్వాత అక్కడ కరణ్ లేకపోతే ఏ కంటెస్టెంట్ అయితే ఆ నెంబర్ మీద ఉంచున్నారో వాళ్ళు డేంజర్ జోన్లోకి వెళ్తారు. ఇంకోటి అన్ని కెప్టెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్స్ చూడటానికి వీల్లేదు, వాళ్ళు ఇటు తిరిగి ఉండాలి, ఆ నెంబర్స్ చూపిస్తారు. వీళ్ళు జస్ట్ వీళ్ళు బాస్కెట్ వేయటం, ఆ మనుషులను పిలవటం, వాళ్ళ టీం నుంచి ఒకళ్ళని పిలవటం, అంతే. సో ఇది గేము, చాలా మంచి గేమ్ చెప్పాలంటే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకళ్ళు పన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇలా వెనకాల ఈ మాటలతో కాకుండా డైరెక్ట్గా గేమ్లో టార్గెట్ చేసి డేంజర్ జోన్కి పంపించే గేమ్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ ఏదో టార్గెట్ చేద్దామని మనం ఏదో ఫీల్ అయ్యి రాంగ్ చూసుకున్నా, ఏదైనా జరిగినా మనం మునిగిపోతాం, తప్పుగా నుంచుంటే మనం వెళ్ళిపోతాం. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, కెప్టెన్. ఈవెన్ మనందరూ ఒక టీంలో ఉన్నా కూడా నాకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అంటే ఇప్పుడు ఎంతమంది ఎన్ని నెంబర్లు గుర్తుంచుకుంటారు, 2 నెంబర్లు గుర్తుంచుకుంటారు మహా అయితే. సో నేను ఎవరైనా టార్గెట్ చేశారు అనుకోండి, ఇప్పుడు ప్రిన్స్ని టార్గెట్ చేసి 3 సార్లు ప్రిన్స్ని పిలిచారు అనుకోండి, 3వ సారి డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాడు. అంటే ముందు మనం బాస్కెట్లో బాగాలేదు, అది వేరే విషయం. సో ఇలా చాలా ఉన్నాయి.
చాలా బాగుంది గేమ్. సో ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయి, చాలా లాజికల్గా ఉంటుంది. సో ఇంక స్టార్ట్ అయింది గేమ్. సో ఫస్ట్ రెడ్ ప్రతి టీంలోని శివ్ కెప్టెన్ ఆడాలనుకున్నాం కదా, వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నాకు బాగా నచ్చింది, ఎవరైతే వేయగలరో కెపాసిటీ ఉన్న వాళ్ళని పంపించారు. రెడ్ టీం నుంచి హమీద్ని పంపించారు. సో వాళ్ళు బాస్కెట్బాల్ ప్లేయర్ అంట. సో సరే అని చెప్పి శివ్ వాళ్ళ హమీద్ని పంపించారు. బ్లూ టీం నుంచి బ్లూ శివ్ వాళ్ళు తోమర్ని పంపించారు. రెడ్ టీం హమీద్ని పంపించారు. గ్రీన్ వాళ్ళు అర్బాజ్ని పంపించారు. ఎవరిది రజిత్ వాళ్ళ టీం అర్బాజ్ని పంపించారు. ఎల్లో వాళ్ళు సిద్ధార్థ్ని పంపించారు. ఇక్కడ సిద్ధార్థ్ టీవీలో చెప్తాడు, నేను కెప్టెన్ అవ్వాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్ టీంకి. అదేంటంటే ఫస్ట్ నువ్వు అనుకోవాలి నువ్వు కెప్టెన్ అని మైండ్లో, నేను కెప్టెన్ అవుతా ఈ టీం కానీ. దాని తర్వాత ఏంటి మనం అనుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్, నేను బాస్కెట్బాల్ ప్లేయర్ని అది ఇది అని చెప్పి నేను ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్పాను. నేను ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ చెప్పానో వాళ్ళు కూడా నా కాన్ఫిడెన్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్గా మార్చుకుని నన్ను ఎంచుకున్నారు అని చెప్తే నేను అనుకున్నా, అబ్బో భలే ఎరుపప్పాలు చేశాడు అది అనుకున్నా. ఏం వేస్తాడేంటో చూద్దాము, మళ్ళీ వాళ్ళు తిడతారేమో, పెద్ద గొడవలు అవుతాయేమో అనుకున్నా. కానీ కట్ చేస్తే బాగా ఆడాడు. సో వీళ్ళందరికీ మాట్లాడుకున్నారు. శివ్ ఏమో ఏమంటారంటే అబ్బాయి ఎవరి పేరు ఏంటంటే టార్గెట్ చేయడానికి శివ్, రచిత్, మిస్టర్ ఫైజ్ ఏమో నీలమ్మ వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారన్నమాట. రజత్ ఏమో నేను కరణ్ పటేల్ని టార్గెట్ చేస్తా, కరణ్ పంపించేస్తా ఈసారి అయ్యి అని చెప్పి. సో దాని తర్వాత డిస్ప్లే చేశారు, ఎక్కడో పైన టీవీ ఉంది, వీళ్ళు ఎండలో ఉన్నారు, అదొక 4-5 సెకండ్లు డిస్ప్లే చేస్తారు. అసలు కనిపించలే, వాళ్ళు అట్లా గుర్తించుకున్నారంటే అదే గేమ్. జస్ట్ నెంబర్ డిస్ప్లే చేస్తారు, మ్యాక్సిమం 1-2 నెంబర్స్ గుర్తించుకునే డిస్ప్లే చేస్తారు అంతే. కొన్ని సెకండ్స్ చూపించారు. వీళ్ళు కూడా ప్లాన్ చేసుకోవాలి కదా, అంటే ఫస్ట్ రో నువ్వు చూడు, సెకండ్ రో నువ్వు చూడు, థర్డ్ రో నువ్వు చూడు, ఫోర్త్ రో అలా అనుకోవాలి. వీళ్ళు ఏంటంటే మనకి ఎవరికి అనిపిస్తే ఏముందిలే, ఎవరు ఒకసారి పిలుస్తారు మహా అయితే మనం నెంబర్ని గుర్తుంచుకుంటే సేఫ్. అంటే మనం ఎవరినో టార్గెట్ చేయాల్సిన నెసిటీ ఒక నెంబర్ ఏది కనిపిస్తే చూసుకొని సేఫ్గా వాళ్ళు కూడా చెప్పేసుకుంటాం కదా అవుతుందని. కానీ ఇక్కడ గేమ్లో అదే ట్విస్ట్ ఉంటుంది. నేను ఒక నెంబర్ చూసుకున్నాను, కాన్జాది 24 చూసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్, ఆ లోపల కాన్జాది అవుట్ అయిపోతే నన్ను పిలిస్తున్న పరిస్థితి ఏంటి? సో 2-3 నెంబర్లు చూసుకోవాలి, మెమరీ ఉండాలి బలంగా. సరే ఫస్ట్ది గేమ్ స్టార్ట్ అవ్వగానే టీం ఎల్లో సిద్ధార్థ్ వేసాడు. సో ఏదో పిచ్చోళ్ళని చేస్తాడు అనుకున్నా కానీ టాలెంట్ ఉంది, పడింది. అంటే చాలా వరకు బాల్స్ పడి బయటికి వెళ్ళిపోవటం ఎన్ని జరుగుతున్నాయి, బట్ పడింది. పడితే సిద్ధార్థ్ ఏం చేశాడంటే మోనాలిస్ అని పిలిచాడు. సో మోనాలిస్ అని పిలిస్తే మనిషి ఏమో నన్ను పిలుని చెప్పాను, నన్ను పిలవమంటే సరే పిలుస్తాను, ఇందులో ఉంది నెక్స్ట్ నేను పిలుస్తాలో ఏం చెప్పి అనుకుంటారు. మోనాలిసా 10th నెంబర్ మీద ఉంచుకుంటుంది, కాన్జాదిని టార్గెట్ చేస్తుంది. కాన్జాది ఏంటంటే ఊరికి నేను లౌడ్గా మాట్లాడుతుంది, అన్నెసరీగా అది ఇది అని చెప్పి గలీజ్గా చేస్తుంది అని చెప్తే కాన్జాది కూడా ఇక్కడ కొంచెం గొడవపడి ఏంటి అన్నసరిగా చేశాను ఏంటి అని చెప్పి గొడవపడింది. మోనాలిసా కూడా కొంచెం గట్టిగా ఇచ్చింది. వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ తర్వాత కాన్జాది వెళ్ళి దాంట్లో నుంచి అనమాట డేంజర్ జోన్లో. దాని తర్వాత తన నెంబర్ ఫ్లిప్ చేసింది. డేంజర్ జోన్కి వెళ్ళే ముందు నెంబర్ ఫ్లిప్ చేస్తే ఆ నెంబర్ వెనకాల కాన్జాదినే ఉంటుంది. సో రైట్ ఆన్సర్ అయింది కాబట్టి వెళ్ళి నుంచుంది. దాని తర్వాత ఇక్కడ ఇంకోటి, ఎవరైనా కూడా వెళ్ళి నాకు ఇక్కడ అనిపించింది అనమాట, ఎవరైనా నాకు నెంబర్ పిలిచాం పలానా ప్లేయర్ని, నాకు నెంబర్ గుర్తులేదంటే మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తారా, చేస్తామని చెప్పి వాళ్ళు వేరే పేరు చెప్పేస్తే అని అనిపించింది నాకు. అది కూడా జరిగింది, అది వేరే విషయం. నెక్స్ట్ సిద్ధార్థ్ మళ్ళీ రెండోసారి ఇమీడియట్గా సిద్ధార్థ్ వేస్తాడు. మళ్ళీ అమ్మో ఇతను సుడి తిరిగిపోయింది, సూపర్ ఆడాడు అనుకున్నా, సిద్ధార్థ్ మళ్ళీ వేస్తాడు ఇమీడియట్గా. సో మనీష్ అని పిల్లమన్నాడు కదా, మనీష్ అని పిలిచారు. వాళ్ళ టీం మొత్తం ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉంటారు. మనీష్ ఐ లవ్ యూ అని చెప్తుంది. సో మనీష్ ఏం చేసిందంటే సివెట్ని నామినేట్ చేస్తుంది. సో ప్రిన్స్ కోపం వచ్చింది. ఏంటంటే ప్రిన్స్ వీళ్ళ టీము శివ టీము అంటే మన టీంలో చేసుకోం కదా అని. సివెట్ ఏమో బాల్ వేస్తాను వాళ్ళ టీం కెప్టెన్ అనుకున్నాం కదా, ఇలా పని చెప్తాను అది ఇది అంటాడు. ఆ సిద్ధార్థ పని చెప్తాను, డబుల్ గేమ్ ఆడుతున్నాడు అయ్యి అని చెప్తాను. కానీ సిద్ధార్థ్ తెలియదు మోనాలిసా ఎవరిని చేసిద్దో, ఏమో మనకైతే చూపించలేదు నాకు తెలిసి. సో శివత్ ఏమో నువ్వు మా టీంలో ఉన్న ఇదే, ఎందుకంటే తను ఏం చెప్పింది అంటే నువ్వు నాకు సరిగ్గా ప్రయారిటీ ఇవ్వట్లేదు, అంటే నాకు అలయన్సెస్లో నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వు, నాకు అర్థమైంది అయ్యి అని చెప్తే నువ్వు మా టీంలో ఉన్నా కూడా నువ్వు నన్నే నామినేట్ చేస్తావు, నాకు తెలుసు నేనంటే పడదని చెప్పంటే. మనిషి అంటే పబ్లిక్ కోటింగ్ ఉంటే నా గేమ్ ఆడుకుంటాను సింగిల్గా, అది పబ్లిక్ కోటింగ్ కాదు కాబట్టి అలయన్సెస్ ఉండాలి కాబట్టి నాకు ఛాన్స్ అవ్వని వాళ్ళు ఉండకూడదు కాబట్టి నేను చేస్తున్నాను అయ్యి దీన్ని పబ్లిక్ ఓటింగ్ ఉన్నప్పుడు నీ ఓటింగ్ నేను కూడా చూసాలి అని చెప్పి ఇచ్చేస్తాడు. కానీ అమ్మాయి టాప్ 5 ఓటీటీ బిగ్ బాస్ దాంట్లో టాప్ 5 వచ్చింది. నచ్చిపల్లి అందులో కూడా గెలిచిందా, ఫైనల్లో ఉందా, సంథింగ్ ఏదో ఉంది. సరే దాని తర్వాత రజత్ వాళ్ళ టీం చెప్తాడు 21 సిద్ధార్థ్ నెంబర్ చెప్తాడు. సిద్ధార్థ్ 21 ఎందుకంటే పద్దాక బాల్ వేస్తున్నాడు, లేపేయండి అది అని చెప్తాడు. ఛాన్స్ రావాలి కదా ముందు, మీరు లేపేయాలంటే మీ వాళ్ళు వేయాలి కదా ముందు. సరే దాని తర్వాత మనీషా లోపల టైల్ తిప్పంగానే అక్కడ సివెత్ తోమర్ ఉంటాడు. సో సివెత్ తోమర్ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాడు. దాని తర్వాత టీవీలో చెప్పింది నేను మనీషా, నన్ను ఎవరనుకున్నారు, నేను మనీషా అందరినీ బయటికి పంపించి నేను ఫినాలకు వెళ్తా చూస్తూ ఉన్నాను అని చెప్పి ఒక యాటిట్యూడ్ చూపించింది. మిస్టర్ ఫైజ్ ఏమో సివెత్ చాలా స్ట్రాంగ్, తనకు చాలామంది ఉన్నారు, ఈజీగా సేవ్ అయిపోతారు, అంటే వీళ్ళ టీంలో వచ్చినాయి వీళ్ళందరూ, సో సేవ్ అయిపోతారు అనుకుంటారు. దాని తర్వాత బ్లూ టీంకి న్యూ కెప్టెన్ కింద అక్షయ్ని పెట్టుకుంటారు. మళ్ళీ ఇంకా గేమ్ కొనసాగిద్ది. రౌండ్ 3 మళ్ళీ సిద్ధార్థ వేస్తాడు. ఇంకా వాళ్ళ టీం అసలు గాల్లో ఎగురుద్ది. మావాడు అసలు అంటే ఏం చేయలేడు అనుకుంటారు, ఏదో అడిగాడు కదా అని ఇస్తారు, ఇంకా వాళ్ళు గాల్లో ఎగురుతారు. సిద్ధార్థ వేయంగానే
ప్రిన్స్ వచ్చి అప్పుడు ప్రిన్స్ వస్తాడు. ఇందాకేమో వీళ్ళ పని చెప్తాను అనగానే ఇప్పుడు మళ్ళీ వేసారు కదా వస్తాడు. సిద్ధార్థ మన టీం మనం బరంపురం అనుకున్నాం కదా, నువ్వేంది పెద్దాక మామూలు నువ్వు అలయన్స్ బ్రేక్ చేస్తుందంటే నాకేం తెలుసు తను చెప్పిద్దని చెప్పి, నాకేం తెలియదు, నాకు అలాంటివి ఏం లేవు, సో అయ్యి అని చెప్పాను. ఇందాకేమో నేనేంటో చూపిస్తాను, ఇప్పుడు ఏమో వచ్చి మళ్ళీ మామూలుగా మాట్లాడుతాను, మళ్ళీ ఆ టీంలో నామినేట్ చేస్తాను. దాని తర్వాత లైన్ వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తాడు, హ్యాట్రిక్ కొట్టావు నువ్వు, సూపర్ అయ్యి అని చెప్పిన తర్వాత విక్రాంత్ని పిలుస్తాడు సిద్ధార్థ్. విక్రాంత్ నేను వస్తానని పిలిస్తే విక్రాంత్ 7లో దుష్యంత్ ఏంటి అంటే ప్లానింగ్ ప్లాటింగ్ ఎప్పుడు చూస్తుంది అయ్యా ఉంటేనే చెప్తే గ్రౌండ్లో ఆడాలి, అది ఎంత లోపల కాదు గ్రౌండ్లో ఆడాలి, అది మాత్రం చేయట్లేదు అని చెప్పి తిప్పితే రైట్ ఆన్సర్ దుష్యంత్ ఉంటుంది. సో దుష్యంత్ నామినేట్ అయ్యి అదే డేంజర్ జోన్లోకి వెళ్తాడు. దాని తర్వాత రౌండ్ 4 ఇక్కడ ఒక వింత జరిగింది. ఏంటంటే రెడ్ గ్రీన్ వెళ్ళి 2 ఇరికిపోతాయి, ఆ ఫైనల్లో పడకుండా ఫైనల్ కన్నంలోకి వెళ్ళే ముందు ఇరికిపోతాయి. అప్పుడు సిద్ధార్థ బాల్ వేసి కొడితే గ్రీన్ బయటికి వెళ్ళిపోయి రెడ్ పడిపోతుంది. సైడ్ రెడ్ పడింది. సో లైన్ ఏమో హమీద్ కంగ్రాచులేషన్ చెప్పగానే హమీద్ ఇంకా ఫస్ట్ బాల్ అది ఇంకా స్టార్ట్ అయ్యింది. హమీద్ చేస్తాడు, వేసిన తర్వాత శివ ఏదో సైకిల్ చేస్తాడు వాళ్ళ టీం నుంచి, వీళ్ళ పిల్లు వాళ్ళని పిల్లు అన్నాడంటే నీలం మేము నువ్వెందుకు వాళ్ళని పిల్లమంటే ఎందుకు సైకిల్ చేస్తావు, నేను వెళ్తాను కదా అయ్యి అంటే ఏది మళ్ళీ వెళ్తూ కానీ ఇందులో ఏముంది అది అని చెప్తుంటాడు. తనకు అసలు పేరే గుర్తులేదు, నువ్వు తను పంపిమని రిద్దిమా, సో తనకు అసలు పేరే గుర్తులేదు, తను పంపిమని ఎందుకు చెప్తున్నావు, పేరు గుర్తుంచుకున్న వాళ్ళు చెప్పాలి కదా, నువ్వు చెప్పి మరీ పంపిస్తున్నావు అది అంటది. పేరే గుర్తులను ఎందుకు పంపించాలి అంటే వీళ్ళకి ఎవరో నామినేట్ చేయాలంటారు తనకి, సో చెప్పి పంపించుంటాడు. దాని తర్వాత రిద్దిమ సామి అని చెప్పిద్ది, అపాలజీస్ నో హార్డ్ ఫీలింగ్స్ అయ్యి అని చెప్పి, ఎందుకు అంటే ఐ డిడెంట్ సీ యువర్ నేమ్, నేను కాంజాది చూశాను, సో నేను చూడలేదు, ఇంకెవరిది చూడలేదు, ఇంకా సేఫ్ ఆడుతున్నాను అన్నట్టు చెప్పింది. ఆ మాత్రం ఇప్పుడు మనకి చాయిస్ లేకుండా మనం వెళ్తే ఖచ్చితంగా వెళ్ళాలి, ఏదో చెప్పాలి అంటే అప్పుడు చెప్పినా దానికి మీనింగ్ ఉంటుంది. నేను వెళ్తాను, అక్కడ అంతమంది ఉన్నారు, టీంలో ఫస్ట్ పడింది, నీకు ప్రయారిటీ వాళ్ళు ఎవరు లేనప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళటం, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వెళ్తారు కదా, వెళ్ళి నాకు చాయిస్ లాగా చేస్తానంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నీలం వెళ్ళేది కదా, నీలం దగ్గర ఉన్నాయి పేర్లు ఏంటో నాకు ఇదేదో వెరైటీగా అనిపించింది. సామి ఏమో క్వశ్చన్ చేస్తాడు, రిద్దిమ ఏమో నేను చూశాను క్వశ్చన్ చేసిన తర్వాత అంటది నేను కనుక నన్ను ఎవరో నామినేట్ చేసి క్వశ్చన్ చేయని వెళ్ళి ఉంచుంటాను అయ్యి అంటది. ఇది ఇలా చేస్తే మాత్రం క్వశ్చన్ చేస్తారు ఎవరైనా సరే, రీజన్షిప్ చేస్తే ఓకే, ఏది లేకుండా నాకు ఎవరు లేరు నేను అదే నెంబర్ చూశాను అందుకని పిలిచానంటే ఆ మధ్యాహ్నం నువ్వు ఎందుకు రావాలి, ఇది టార్గెట్గా సాగే గేమ్ కదా, నీకు ఎవరైతే ఇష్టమో దాన్ని గేమ్ నుంచి పంపించేయాలి అంతే, లేదా ఎవరైతే నువ్వు బలం అనుకుంటున్నావు పంపించేయాలి. నువ్వు సేఫ్గా చెప్పడానికి నువ్వు ఆ పొజిషన్లో లేవు, నీకంటూ ఖచ్చితంగా చేయాలన్నప్పుడు నువ్వు సేఫ్ చెప్పాలి, చేయాలన్న ఆప్షనల్ అయినప్పుడు నువ్వు వచ్చి మరి ఎందుకు గెలుపుకోవాలని నాకు అర్థం కాల, నాకైతే రాంగ్ అనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ 5 మళ్ళీ రెడ్డి పడింది, మళ్ళీ హమీద్ రెండోసారి. సో వాళ్ళ శివ టీం వాళ్ళు పడితే హమీద్ ఈసారి నేహాల్ని పిలుస్తాడు, నేహాల్ వచ్చి 6 నెంబర్ రచిత్ని చేసిద్ది. సో ఎందుకు అంటే ఇంట్రాక్షన్ తక్కువ, అలాగే గేమ్లో ఎఫర్ట్స్ తక్కువ, ఇన్వాల్వ్మెంట్ తక్కువ అని, తనతో ఇంటరాక్ట్ అయింది తక్కువ అంట. ఇక్కడ రచిత్ ఒప్పుకోవడం అనమాట, ఇన్వాల్వ్మెంట్ కోసం నువ్వు మాట్లాడుతున్నావు, ఎఫర్ట్స్ కోసం నువ్వు నేను వచ్చాను నీ దగ్గరికి నిబిద్ అవ్వలేదు, అసలు గేమ్లో నేను పెట్టే ఎఫర్ట్స్ నువ్వు పెట్టి అసలు నువ్వు ఎక్కడ ఎఫర్ట్స్ పెడుతున్నావు నేను పెట్టినది కూడా పెట్టట్లేదు అయ్యి అని చెప్పి తను కూడా చేస్తాడు. సో నిక్కీ ఏమో దమ్ముంటే మీరు పెద్ద పెద్ద ప్లేయర్స్ నేమ్స్ తీయండి, ఇదేంటి చిన్న చిన్న నేమ్స్ తీసుకుంటున్నారు అయ్యి అని చెప్పి నిక్కీ కూడా కరెక్ట్గా మాట్లాడుతుంది. నిక్కీ సమ్టైమ్స్ చాలా నచ్చింది, కరెక్ట్గా లాజికల్గా మాట్లాడింది. ఇలాంటి దాంట్లో అందరూ పెద్ద ప్లేయర్స్ ఎవరైతే బలంగా ఉన్నోళ్ళు లేదంటే బయట కనుక లోపల చేస్తే 10 మందిని దెబ్బగా లేచిపోతారు కదా, గేమ్ ఈజీ అయింది కదా, లేదు వేయరు. ఎందుకు అంటే వాళ్ళు కనుక టార్గెట్ చేస్తున్నట్టు చూస్తే, ఇప్పుడు నిక్కీ అయినా సరే రజత్ పేరు వేసిద్దా వేయలేదు, ఎందుకు టార్గెట్ చేసినట్టు చూస్తే వాళ్ళు వీళ్ళు వేసుకుంటారు. ఇదే సీక్రెట్ అనుకోండి ఏం చెప్పేస్తారు, అప్పుడు పెద్ద ప్లేయర్స్ పేర్లు చెప్తారు. ఇప్పుడు ఏమైంది వాళ్ళ లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళి లోపలికి వస్తారు, వెళ్ళిపోయేది ఒక్కళ్ళే చివరికి, లోపలికి వచ్చేది అప్పుడు వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేస్తారు. ఎందుకు వీళ్ళందరూ సేఫ్ ఆడతారు, అందుకని చివరిదాకా మనం ఎన్ని రోజులు ఉంటాం, మనం ఎన్ని రోజులు ఉంటాం, అని డబ్బులు వస్తే లేదంటే ఫేమస్ లేదంటే తిని కూర్చుంటాం అన్నట్టు ఉంటుంది గేమ్ అంతా. దాని తర్వాత రజత్ ఇక్కడ నీలం ఇంకోటి ఉంటుంది, అన్ని నెంబర్స్ నాకు కనిపించిన నెంబర్ ఇదే అని, అదేంది నువ్వు టార్గెట్ చేశానని చెప్పాలి కానీ మళ్ళీ కనిపించిన నెంబర్ ఏంటి. ఇక్కడ రజత్ కూడా అదే అంటాడు, నువ్వు మామూలుగా చెప్పేసి వదిలేసి ఉంటే తను ఫీల్ అయ్యేవాడు కాదు, ఎవరు రచిత్ ఫీల్ అయ్యేవాడు కాదు, నువ్వు గేమ్లో ఎఫర్ట్స్ లేవంటే అప్పుడు ఫీల్ అవుతాడు, ఎందుకంటే గేమ్లో తన ఎఫర్ట్స్ పెడుతున్నాడు అని చెప్పి తను టీవీలో చెప్తాడు. దాని తర్వాత దివ్య ఏం చేసిద్ది అంటే ఇప్పుడు ఇంకా బాల్ వేయకు, మన దగ్గర నేమ్స్ లేదు అని చెప్పి వెళ్ళి చెప్తుంది ఎవరికి, హమీద్కి, ఇంకా నువ్వు బాల్ వేయ మాకు అని. ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న 2 పేర్లే అంట, అంతమంది కలిపి 2 పేర్లు చూసారండి, చూడండి 2 పేర్లు చూసాము, సో ఇంక బాల్ వేయ మాకు నువ్వు అని చెప్పింది. నేను ఇది మా స్ట్రాటజీ, అది కూడా టీవీలో చెప్పింది, ఇది మా స్ట్రాటజీ అది అని చెప్పింది. అంతా తెలియదు టీంకి కూడా చెప్పింది. నేను ఏం చెప్పానంటే వేరే వాళ్ళ బాల్స్ పడకుండా చెయ్యంట, అంటే వేరే వాళ్ళ బాల్స్ పడకుండా ఉంటే గేమ్ కంటిన్యూ అవుతానంటుంది. వాళ్ళ 10 నేమ్లు 11 నేమ్లు అనుకుంటారు కదా, పర్టికులర్గా ఒకళ్ళ బాల్ పడకుండా చేయాలంటే ఎట్లాగా, అంటే ఇదేమన్నా యుద్ధమా, సినిమాలో చూపించినట్టు ఒక బాణం ఇంకొక బాణం ఎదురుంగేసి అంటే బాల్తో గాల్లో కొట్టేయగలమా, సోడాతో కొట్టేటట్టు ఆ అమ్మాయి చెప్పడం కానీ నాకు చూచి అనిపించింది. అమ్మాయి సో పెద్ద ప్లేయర్ అనుకుంటాను నేను దివ్యాని, కానీ ఈరోజు మాత్రం చూస్తే రిపప్ అయింది వద్దాం. సో అది అని చెప్పి మనకి ఎవరికి పేర్లు తెలియదు అయ్యి అని చెప్పి చెప్పింది కదా. హమీద్ ప్లేస్లో అంటే హమీద్కి ఒకవేళ దివ్య పడదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హమీద్ ఏం చేయాలి, బాల్ వేసేసి
స్ట్రాటజీ చూడండి. దివ్యాని పిలిచేయాలి. పిలిచేస్తే ఏం చేసిద్ది దివ్య? తన దగ్గర అట్టగా నేమ్స్ ఏం గుర్తులేదు కదా, వచ్చి ఇరికిపోద్ది. ఎవరో ఒక పేరు చెప్పిద్ది, తీసిద్ది, ఫ్లిప్ చేసినప్పుడు అది రాంగ్ ఆన్సర్ అంటే తిని డేంజర్ జోన్కి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు వాళ్ళ టీంలో కనుక ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే హమీద్కి వాళ్ళే పిలవచ్చు. హమీద్ బాల్ వేసి మరి వాళ్ళే డేంజర్ జోన్లోకి వెళ్తారు. సరే రౌండ్ 6 మళ్ళీ హమీద్ పడిద్ది, వెంటనే పడిద్ది. మనం చూపించిన దాంట్లో హ్యాట్రిక్, తిని కూడా హ్యాట్రిక్ కొట్టాడు. సో వీళ్ళందరూ ఇంక ఎగురుతూ ఉంటారు అనమాట. అక్కడ రజిత్ టీం వాళ్ళు చూస్తూ ఉంటారు అర్బాజ్ వైపు. అర్బాజ్ ఒక్కసారి కూడా వేయడు. తు కైసే ప్లేయర్ రే, తు కైసే ప్లేయర్ బనేగా, ఏక్ బీ నహీ డాలా పతాని, ఒకడు కూడా చూడదాకా. అదే విషయం. టీవీలో దివ్య సి బాల్ వేసాడు, మా దగ్గర నేమ్స్ లేవు, ఏం చెప్పి ఏం చేయాలి ఏంటి అనుకునేది. ఇంకో సైడ్ అర్చన వాళ్ళు అనమాట. అర్చనకి కటారియా నేను ఫుట్బాల్ ప్లేయర్ని అది చెప్తాడు. అర్చనేమో నువ్వు ఎందుకు ముందే చెప్పలేదు నువ్వు ఫుట్బాల్ ప్లేయర్ అని, చెప్పుంటే నిన్నే పంపించేవాళ్ళం కదా, చూసారా మీరు అన్నారా కటారియా ఫుట్బాల్ ప్లేయర్ అంట, ముందే చెప్పుంటే పంపించేవాళ్ళం కదా అంటే రజత్ వచ్చి ఫుట్బాల్ అంటే కాలుతో ఆడేది, ఇది బాస్కెట్ బాల్ అనగానే ఓ అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. అర్చన మరి తెలియజేసింది. ఈ అమ్మాయి సీజన్ కూడా అక్కడక్కడ చూసా బిగ్ బాస్. సో అది వీళ్ళ ముందు సీజన్ అనుకుంటా వెళ్ది, దానికన్నా ముందు సీజన్ వెళ్ది. సో రజత్ వాళ్ళకన్నా ముందు సీజన్ అనుకుంటా. సో ఇంకా నవ్వులు ఎన్ని అంటే ఇంక అందరూ నవ్వుతూ ఉంటారు. దాని తర్వాత లైన్ మళ్ళీ హమీద్కి కంగ్రాచులేషన్స్ చెప్తాడు. సో ఇక్కడ హమీద్ ఏం చేస్తాడంటే తేజస్విని పిలుస్తాడు. మరి అది అనుకున్నారా తేజస్వి నన్ను పిల్లని చెప్పిందో తెలియదు కానీ పిలుస్తాడు, మన చూపిలా. తేజస్వి ఏం చెప్పిద్ది, ఆర్యాని అన్సేవ్ చేస్తానని చెప్పింది. ఆర్యా నెంబర్ మీద వచ్చినది, ఆర్యాది, నేను ఆర్యాకి అన్సేవ్ చేస్తున్నాను అనగానే హర్బాజీలు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆర్యా అంటే వాళ్ళకి పడదు. నాకు తేజస్వి భలే నచ్చింది, సో నేను రావాలనుకున్నాను ఆర్యా, ఎస్ అనుకుంటారు. తేజస్వి నాకు 2 నెంబర్సే ఉన్నాయి, ఒకటి పోయింది, ఇంక ఇదొకటి ఉంది, నేను ఆ 2 చూశాను, సో అందుకోసం నీ పేరు చెప్తానని చెప్పింది. ఓకే అనుకుంటారు. ఓన్లీ ఆప్షన్ అంటారు. ఆర్యా ఏమో సరే 11 మంది నా మీద ఫోకస్ చేస్తున్నారు, అందరూ నా నెంబర్ చూసారా, అందరూ నా మీద ఫోకస్ చేస్తున్నారు, ఓకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నా మీద ఉంది అది అని చెప్పి అంటే రజితమ్మ అందరూ చూడలేదమ్మా, వాళ్ళు ఎవరు చూసుకుని ఉంటారు, మేము మాత్రం చూడలేదమ్మా, మాకేం సంబంధం లేదు, నీకు అంత సినిమా లేదు అన్నట్టు చేస్తారు. సరే అది ఫ్లిప్ చేసినప్పుడు అక్కడ ఆర్యా నేమే ఉంటుంది కాబట్టి ఆర్యా బొమ్మే ఉంటుంది. సో ఆర్యా డేంజర్ జోన్లోకి వెళ్తుంది. ఆ విధంగా వీళ్ళందరూ సేఫ్ అవుతారు. దాని తర్వాత నిక్కీ 2 సార్లు అమ్మాయి డేంజర్ జోన్లోకి వెళ్ళింది. ఇంతకుముందు వెళ్ళింది వచ్చింది, మళ్ళీ వెళ్ళింది వచ్చింది. ఒకవేళ ఈసారి కూడా మళ్ళీ బతికొస్తే నిక్కీ ఏమంటుందంటే మళ్ళీ వేటగాడు ఇక్కడ రెడీ ఉన్నాడు, మళ్ళీ వేటాడతాడు అన్నట్టు చెప్పింది హిందీలో. సో అయిపోయింది. ఇది 7వ రౌండ్. మళ్ళీ హమీదే వేస్తాడు 2. వాళ్ళ దాంట్లో అసలుకే పేర్లు లేవని చెప్తున్నారు. వెళ్ళి చెప్పింది అమ్మాయి దివ్య అగర్వాల్ ఓటీటీ విన్నర్. అయినా సరే మళ్ళీ వేసాడు. అంటే పడతా ఉంది, ఇంకా వాళ్ళు మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటారు దాన్ని. ఈసారి ఏం చేస్తారు తెలుసా, దివ్య అగర్వాల్ని పిలుస్తాడు. ఇది కావాలని పిలిచాడా, ఊరికినే పిలిచాడా, ఏం పిలిచాడా అన్నది అర్థం కావాలి స్ట్రాటజీ. అంటే వాళ్ళందరూ ఒక టీమేలండి, కావాలని పిలవలేదు కానీ తనకు గుర్తుంటుందని పిలిచుంటాడు. దివ్య ఏంటంటే తెలివితేటలు, ఇది ఓవర్ తెలివితేటలు. ఏం చేసి తెలుసా, వచ్చి సప్నా చౌదరి నీ నెంబర్ ఏంటి అని అమ్మాయిని అడిగింది. నీ నెంబర్ ఏంటి చెప్పాను. స్వప్న బ్యాగూఫా, నువ్వేనా పిచ్చా, నీకేనా ఎర్రా ఎడ్డా, నెంబర్ అడుగుతాడు నువ్వు, ఎవడని చెప్తాడా అని చెప్పి. అంటే నాకు నెంబర్ కావాలి, నేను నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను అది. అంటే ఇప్పుడు స్ట్రాటజీ ఏంటంటే ఎవరో ఒకళ్ళు చెప్తారేమో అని. ఎవరైనా ఎందుకు చెప్తారు రాజా, ఎవరికైనా కావాలని వెళ్ళి కెలుక్కుంటారా? స్వప్నతో అంత డైరెక్ట్ ఎనిమిటీ ఎవరికి లేదు వచ్చి చెప్పడానికి, కెలుక్కోరు కదా. కావాలని ఇప్పుడు 2 శత్రువులు అవుతారు, ఎందుకు చేయరు కదా. సో నాకు నెంబర్ కావాలంటే స్వప్న ఏంటి ప్రాబ్లం ఏంటి, నేను 2 రోజుల నుంచి ఇగ్నోర్ చేస్తున్నాను, నువ్వు మళ్ళీ వచ్చి కెలుక్కుంటున్నావు, నీకు బాగోదని చెప్పి మళ్ళీ టీవీలో ఏదో రోజు గట్టిగా ఇస్తా. కానీ తన నెంబర్ నాకు తెలుసు, నా నెంబర్ తను తెలియపోయినా తన నెంబర్ 0 గుంటు 0 అమ్మాయి అయ్యని చెప్తా ఉంటుంది. దివ్య ఏమో టీవీలోకి వస్తుంది, దివ్య కూడా టీవీలో మాట్లాడుతుంది. నేను స్మార్ట్, మీ అందరికి తెలుసు నేను ఎంత స్మార్ట్ అన్నది, మీరు నన్ను చూశారు. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి ఒక మూమెంట్ వస్తుంది, అదేంటంటే మనకు ఇప్పుడు గాడిదలో కనిపిస్తుంది. అంటే ఎరిపప్పలు గదేలా అయిపోయాం అనేది చూపిస్తారంట, చెప్తా ఉంటారు ఇందులో. మనం ఎరిపప్పలు అయిపోతాం ఏదైనా సరే. అంటే నేను అనుకున్నాను ఎరిపప్పలు అయిపోతుంటే ఇలా నెంబర్ అడిగి దాన్ని ఎరిపప్పు అనుకుంటుందే అనుకున్నా, లేదు అంతకుమించి ఎరిపప్పు అయింది. సో ఒక మూవ్ చేశాను, లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటో అని చెప్పి అనుకుని ఒక మూవ్ అయితే వేసాను. అండ్ హూ నోస్ అనుకున్నాను. అనగానే దాని తర్వాత రజత్ అందరికీ చెప్పొద్దు ఎవరు చెప్పొద్దు, ఎందుకు చెప్పాలి మనం, చెప్పొద్దు అంటాడు. నెక్స్ట్ దివ్య నా దగ్గర ఆప్షన్ లేదు, సో నాకు ఏంటంటే నాకు నువ్వు ఇష్టమే కానీ బట్ ఆప్షన్ లేదని చెప్పి నెంబర్ మీద నుంచుకొని తను ఏం చేసిద్ది అంటే జాహ్నవి పేరు చెప్పింది. జాహ్నవి పేరు చెప్పగానే నో రీజన్ ఇదే నాకు గుర్తుంది అని చెప్పగానే దానిలో ప్రిన్స్ వచ్చేది చెప్తాడు తనకి. సో ప్రిన్స్ చెప్పినట్టు చేసిందని నాకు అనిపించింది. సో నుంచునిద్ది. అక్కడ డేంజర్ జోన్లో సివెట్ ఏమో అది డింపుల్ నెంబరు, అది డింపుల్ది అని చెప్తా ఉంటాడు. అది డింపుల్ది, అది జాహ్నవిది కాదని చెప్తుంటారు. డింపుల్ అడిగిద్ది అమ్మాయి, డింపుల్ నీకంటే నాకు అది నాది కాదని చెప్పింది, నాకు గుర్తులేదని చెప్పదు, అది నాది కాదని చెప్పింది. షోర్ అనేది కాదంటే నాది కాదని చెప్పింది. ఇక దివ్య దాని మీద నుంచినిద్ది. లైన్ వస్తాడు, వచ్చినప్పుడు ఇంకా ఈ స్వప్న వీళ్ళందరూ చెప్తారనమాట, ఓకే వీళ్ళందరూ తెలుసు అది కాదు, అది జాహ్నవిది కాదని చెప్పి. జాహ్నవి తెలుసు కానీ జాహ్నవి మాట్లాడదు. ఓకే నువ్వే మునుగుతావు, అది అయిపోయింది నుంచున్నావు, నువ్వే మునుగుతావు, వెయిట్ చేయి అంటే డింపుల్ మళ్ళీ అడిగితే డింపుల్ నాది కాదబ్బా అని సింపుల్గా చెప్పింది. లైన్ వస్తాడు, వచ్చి ఇంకా నేను అది ఫిక్స్ అని చెప్పి నువ్వు తిప్పు, ఎవరు అనుకున్నాడు జాయిన్ అనుకుని తిప్పంగానే అక్కడ డింపుల్ ఉంటుంది.
ఫ్యూజులు ఎగిరిపోతాయి. దివ్యాకి ఎర్రిపప్పు అయిపోయి కొండెర్రిపప్పు అయిపోయినని ఫీల్ అవుతూ ఉంటుంది. అరే అమ్మ ఏడొచ్చాడు ఎక్కిపోయావరా బాబు, అందరి ముందు పైగా స్వప్నాన్ని అడావుడి చేసి అది చేసి ఇది చేసి ఇంకా సైలెంట్గా ఏం చేయాలో అర్థం కాదు. ఇంక అందరూ తెగ ఇచ్చేస్తూ ఉంటారు. మిస్టర్ ఫైజ్ వాళ్ళు మాట్లాడతారు అనమాట. కాన్ఫిడెన్స్ కనిపించింది కానీ ఎంతలోనే ఎరిపప్పు అయింది అయ్యాను అనుకుంటారు. జానేమో నా కోసం గొయ్యి తవ్వాలనుకుంది, ఆ గొయ్యిలో తనే పడింది, తిక్క కుదిరింది అని చెప్పి వాళ్ళనుకుంటారు. దివ్య ఏమో ఆ డింపుల్ గాడిదే, అది గదే డింపుల్ అని చెప్పండి, ఎరిపప్ప డింపుల్ అన్నట్టు అనమాట. ఏంటంటే అడిగాను, అడిగితే తన ఏం కాదంది. సరే నేను అయ్యాను ఎదవా, నేను అలాగే ఎదవ అయ్యాక నాకన్నా పెద్ద ఎదవా అది అన్నట్టు చెప్పింది. ఆ అమ్మాయి అన్నట్టు చెప్పింది. అమ్మ ఆ అమ్మాయి కూడా స్టార్ట్ చేసి లాగేసి ఉండొచ్చు కదా, ఎవరైనా ఎందుకు చెప్తారు మాకేం అలాగేం పని, అవును నాదేం చెప్తుందా, ఎందుకు నువ్వు కూడా వచ్చేస్తావు కదా చక్కగా. సో అయిపోయింది. నెక్స్ట్ స్వప్న చాలా తెలివైంది. అమ్మో ఇంకా స్వప్న ఆడుకునేది, అబ్బో చాలా తెలివితేటలు భలే కనిపించలేదు అని చెప్పి అమ్మాయిని ఎక్కిరించింది. ఇక్కడ దివ్య వర్సెస్ స్వప్న కొంచెం గొడవ అయింది. ఇందులో దివ్య ఒక మాట జారిందేమో అనిపించింది నాకు. దివ్య ఏమంటదంటే నీలా నేను డాన్సర్ని కాదు అంటది. అంటే ఈ అమ్మాయి స్టేజ్ల మీద వాటి మీద డాన్సులు చేస్తుంట. చెప్పాను కదా నేను స్టార్టింగ్లో ఫస్ట్ నుంచి ఫాలో అయ్యాలి. గుర్గాము అటు సైడ్, నోయిడా అటు సైడ్ పెద్ద ఎంత క్రౌడ్ వచ్చింది తెలుసా, ఫుల్ క్రౌడ్ వచ్చింది. అలా అని చెప్పి సగం సగం బట్టలు వేసుకొని డాన్సులు కాదు, ఫుల్గానే ఉంటాయి కానీ వీళ్ళు డాన్సులు చేస్తారు. ఆ డాన్స్కే ఫ్యాన్స్ మామూలుగా ఉండదు, చాలా పెద్ద క్రౌడ్ వచ్చింది. సో నీలా డాన్స్ కాదు అంటే స్వప్న నీకు రాదు కూడా, నువ్వు నాలా కాలేవు కూడా, నాలా అవ్వాలని కూడా ట్రై చేయకు అది అని చెప్పి ఈ అమ్మాయి క్రిటిసైజ్, ఆ అమ్మాయి కొంచెం ఇలా ఈ అమ్మాయి ఎప్పుడైతే నీలా డాన్సర్ని కాదంటే కొంచెం క్రిటిసైజ్ చేసినట్టు డిగ్రేడ్ చేసినట్టే మాట్లాడింది. సో వాళ్ళందరూ వచ్చి ఆపుతారు, కొద్దిగా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. కానీ తర్వాత కూడా కంటిన్యూ అయింది. దాని తర్వాత ప్రిన్స్ దివ్యాని తీసుకెళ్ళి కాపాడేస్తా కంగారు పడకంటే దివ్య టీవీలో మాట్లాడింది. ఎలాగో ఇప్పుడు కాపాడతారు, ఎందుకంటే వాళ్ళే ప్రిన్స్ను నేహలు వాళ్ళే చెప్పారంటే ఈ నెంబర్ ప్రిన్స్ నేహలు చెప్పడం వల్ల చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కాపాడతారు, ఇంకా వాళ్ళదే బాధ్యత అన్నట్టు చెప్తా ఉంటుంది టీవీలో. చూసుకుందాం అనుకుంటారు. నెక్స్ట్ రౌండ్ 8th రౌండ్లో మళ్ళీ సిద్ధార్థ వేస్తాడు. 4వ బాల్ సిద్ధార్థది. సో అటు సిద్ధార్థ ఇటు హమీద్ వీళ్ళు ఆడింది, మిగతా వాళ్ళు ఏం చేయట్లే. సో సిద్ధార్థ వేయంగానే సిద్ధార్థ్ దిగ్విజయ్ అని పిలుస్తాడు. ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఒకటే టీం అనుకున్నారా, ప్రిన్స్ దిగ్విజయ్ ఏం చేస్తాడు, ప్రిన్స్ నామినేట్ చేస్తాడు. అంటే ఇది ఒక టీమే 2 టీములుగా స్ప్లిట్ చేసుకున్నాం అనుకుంటాడు. ప్రిన్స్ నామినేట్ చేసి ప్రిన్స్ కోసం చెప్తాడు, నా కోసం ఏది చేయడు, నన్ను తక్కువగా చూపిస్తాడు అందరి ముందు అని చెప్తుంటే ప్రిన్స్ వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా ఉన్నాయి ఆగు, ఉన్నాక మాట్లాడంటే నేనేం గొంతు పోయింది ప్రిన్స్ది, మాట్లాడని చెప్పి వెళ్ళి తన మీద చేస్తాడు. ఇదే చెప్పింది నా మీద చేతిలో ఎద్దు అది అంటే సరే కూర్చుందాం అని చెప్పి కూర్చొని తర్వాత నుంచొని చాలా హడావుడి చేస్తాడు. కొంచెం కొంచెం యాటిట్యూడ్ ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు ప్రిన్స్. అది బాగా వచ్చింది కూడా, కొంచెం ఎలివేషన్లా అనిపించింది. అయితే సరే నువ్వు చెప్పాలనుకుంటే చెప్పానంటే సైకిల్ చేస్తుంటాడు. సో నన్ను కంప్లీట్ చేయని అంటే సరే చేయంటే, ఒకటి షోస్లో నేను వెళ్ళటం నీకు ఇష్టం లేకపోతే దాని బయట నుంచి నన్ను సపోర్ట్ చేయకు. 2 రజత్తో నీది ఫైట్ అయినప్పుడు నువ్వేమన్నావు, నేను దిగ్విజయని కాదు అన్నావు, సో అంటే తక్కువ చేసి చూపించినట్టు అయింది కాబట్టి సో అది ఇది అని చెప్తారు. చెప్పిన తర్వాత హమీద్ వచ్చో మాట్లాడాడు, సో ఈ దిగ్విజయ్ నువ్వు మళ్ళీ రెగ్రెట్ ఫీల్ అవుతావు అని చెప్పి. అంటే ప్రిన్స్తో పెట్టుకోకు, ప్రిన్స్ మనకు సపోర్ట్ చేశాడు, వీళ్ళకేమో ఉన్నాయి అబ్బా రోడీసీ ఎన్ని అట్లే ఏదో సపోర్ట్ చేయడం ఇవన్నీ జరిగినాయి. దిగ్విజయ్ నాకు తెలిసి బిగ్ బాస్లో కూడా ఉన్నట్టున్నాడు, ఏదైనా సరే సపోర్ట్ చేయడం ఇవన్నీ జరిగినాయి, సో నువ్వు మళ్ళీ ఫీల్ అవుతావు అది అన్నట్టు చెప్తుంటే అయ్యేం పర్లేదు అన్నట్టు మాట్లాడుకుంటారు. ఈ లోపల వాయిస్ రాదు కదా ప్రిన్స్కి. సో రజత్ ఏంటంటే ట్రాన్స్లేటర్, నేను వస్తాను. రజత్కి ప్రిన్స్కి కూడా పడదాం, రజత్ నేను వస్తాను అంటే రజత్కి దిగ్విజయ్కి ఇంకా పడదు. వాళ్ళిద్దరు ఫస్ట్ రోజు 2 రోజు కొట్టుకున్నారు. నేను వస్తాను బై చాయిస్ వస్తాను, నేను నాకు చెప్పి నేను చెప్తానని చెప్తాడు. సో మీరు నాలా అవ్వలేరు అన్నారు కదా అని చెప్పి నేను చెప్తా, నువ్వు నాలా అవ్వలేవు అని చెప్పి, నాలా నువ్వు అవ్వాలి, నీలా నేను అవ్వాలి అంటే 3-4 షోలు ఓడిపోవాలి, కానీ నేను ఓడిపోను అని చెప్పి, అంటే ప్రిన్స్ అన్ని షోలు గెలుస్తాడు అనమాట ఆడినవన్నీ. సో అది చెప్తాడు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అందరితో నీలా నేను అవ్వాలంటే అందరితో కొట్టించుకోవాలి, నేను అలా చేయలేను అంటాడు. రజత్ దాన్ని ఎలా డబ్ చేస్తాడంటే నీలా నువ్వు అవ్వాలంటే అందరితోనూ రజత్తో కూడా కొట్టించుకోవాలి, నేను కొట్టించుకోనని. నేనే యాడ్ చేయలేదా, తను చెప్పింది చెప్తున్నాను అని చెప్పి ఇద్దరే పడదు కదా, అది అలా కాసేపు పని చేసుకుంటూ ఉంటారు. సో నిక్కి తర్వాత మాట్లాడింది, దిగ్విజయ్ ప్రిన్స్ నామినేట్ చేయడం అనేది ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పింది, కానీ ప్రిన్స్ ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేసలేదు ఇక సూపర్బ్, అందరు నవ్వుకున్నారు, ఒక ఎలివేషన్ హీరోలాగా ఇది వచ్చింది అని చెప్పుకుని ఉంటారు. దాని తర్వాత ఇంకా లైన్ వస్తాడు, ఇంకా అయిపోయింది గేమ్. సో మొత్తం 8 మంది నామినేట్ అయ్యారా, ఎంతమంది నామినేట్ అయ్యారు? సో 10 మంది నామినేట్ అయ్యారు. ఒక 2 ఉన్నారు కదా, 8 రౌండ్లు 10 మంది నామినేట్ అయ్యారు. లైన్ వచ్చి అయిపోయింది గేము. ఇప్పుడు ఏంటి అంటే చాహత్, కాంజాది, శివెట్, దృశ్యంత్, సామి, రచిత్, ఆర్య, దివ్య, ప్రిన్స్ ఈ 10 మంది అన్సేఫ్, మిగతా వాళ్ళందరూ సేఫ్. మీరు చేశారు, మీరు అందరూ మెహల్లోకి వెళ్ళండి, మీరేమో డేంజర్ జోన్లోకి వెళ్ళండి అని చెప్పి పంపించేస్తాడు. పంపించిన తర్వాత రజత్ మాట్లాడతాడు, మాకు ఛాన్స్ రాలా, వాళ్ళకి ఛాన్స్ రాలా, సో మాకు ఆడే ఛాన్స్ రాలేదు, నామినేట్ అయ్యే అవకాశం రాలేదు, సో మేము సేఫ్ అని అనుకుంటూ ఉంటాడు. దాని తర్వాత రజత్ అర్బాజీలు మాట్లాడుకుంటారు, చాహత్ని, దృశ్యంత్ని, రచిత్ని మనం సేవ్ చేయాలి, వీళ్ళు ముగ్గురిని సేవ్ చేయాలని రజత్ అంటాడు. చాహత్, దృశ్యంత్, రచిత్ గుర్తుంచుకోండి ఈ పేర్లు, వీళ్ళు ముగ్గురిని అయితే సేవ్ చేయాలనుకుంటారు. దాని తర్వాత శివ్ అండ్ కరణ్ వాళ్ళు మాట్లాడుకుంటారు, ప్రిన్స్ని, శివత్ని, దివ్యాని,
శామీని మనం సేవ్ చేయాలి, డింపుల్ కూడా. వీళ్ళకి ఎక్కువ మంది ఉంటారు, వీళ్ళు నలుగురు ప్లస్ డింపుల్ ఫస్ట్ స్టార్టింగ్ సాక్రిఫైస్ చేసి వెళ్ళింది కదా, వీళ్ళు ఐదుగురు. వీళ్ళ టీంల నుంచి వీళ్ళు ఒక టీం మన ఇద్దరం అని అనుకున్న వాళ్ళు వీళ్ళే ఎక్కువ మంది వీళ్ళే చేసుకున్నారు. దాని తర్వాత అర్చన ఏమో డింపుల్ అంటూ ఉంటుంది, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో నేను డింపుల్ చేస్తా అన్నట్టు. కానీ అర్చన మళ్ళీ రజత్ వాళ్ళ టీంలో ఆడిందన్నమాట, వాళ్ళ అటు సైడ్ అయింది కాబట్టి. మనీషా అండ్ సిద్ధు వాళ్ళు మాట్లాడుకుంటారు, సిద్ధార్థ్. సో మనీషా అంటే నేను మన ఇద్దరం కలిసి ఆడదామని చెప్పి మనీషా చెప్పి ఏం చెప్పింది అంటే, ప్రిన్స్ సేవ్ అవుతాడు చూడు, ప్రిన్స్ సేవ్ అవుతే కనుక నేను సామీకి వేస్తాను ఓటు, అదేం చెప్పింది. సో తను ప్రిన్స్ వైపే ఉంటుంది. ఇదన్నీ తర్వాత గొడవలు అవుతాయి అనమాట, అందుకోసం చెప్తున్నా. సరే లైన్ వస్తాడు. లెవెల్ 1 మీరు ప్లానింగ్ చేసి మీరు ఎవరైతే టార్గెట్ అనుకున్నారో టార్గెట్ చేశారు. లెవెల్ 2లో ఇప్పుడు సేవ్ చేయాలి. సో సేవింగ్ అనేది ఇప్పుడు సాగిద్ది. సో మొత్తం అన్ని ఫోన్లు పెడతారు. ఈ సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళందరూ సేవ్ చేయాలన్నమాట. ఓట్ టు సేవ్, నాట్ టు ఎలిమినేట్. సింపుల్ కాదు. సో ఎవరైతే మనం సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేస్తే తక్కువ ఓట్లు ఎవరికి వచ్చినా వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. మన బిగ్ బాస్ ఓటింగ్లో లాగా మనం పబ్లిక్ చేసే దాంట్లోనే. దాని తర్వాత సో అమిత్ ఏమో డేంజర్ జోన్లో ఉన్నారు మా వాళ్ళు, పైగా మేము డింపుల్కి కూడా చేయాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కువ మంది అయిపోయారు వీళ్ళ దాంట్లో అయిపోయారు. శివెట్టు, ప్రిన్స్, దివ్య, యంగ్సామి, వీళ్ళు కాకుండా మళ్ళీ ఈ డింపులు ఇంతమంది ఉన్నారంటారు. లక్ష్యమో మేము 16 మంది ఉన్నాం, వాళ్ళ టీము రజిత్ వాళ్ళందరమాట. మేము 16 మంది ఉన్నాం, మాకు 4 ప్రయారిటీలో ఉన్నారు. 4 మాకు కావాల్సింది ఎవరంటే దుష్యంత్, చాహత్, రచిత్ అండ్ కాంజాది. సో దుష్యంత్, చాహత్, రచిత్ అండ్ కాంజాది. సో వీళ్ళ టీంలో ఫస్ట్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, తర్వాత అవుట్ అయిన వాళ్ళు అనమాట. సో వీళ్ళు మేము మా టీం అంటే ఈ టీం అని కాదు, ఇప్పుడు జరిగిన టీం అనే కాదు, ఒరిజినల్గా వీళ్ళందరూ గ్యాంగ్ అనమాట. లోపల అలయన్సెస్ ఏదైనా సరే సేవ్ చేసుకోవాలనుకుంటారు. అర్చన ఏమిటి, నేనేం చేయాలి, నేను బ్లాంక్ అయిపోయాను, నాకేమో దిల్లేమో డింపుల్ అని చెప్తుంది, కానీ దిమాక్ ఎందుకు వేయాలంటుంది అంటే డింపుల్ ఇంతకుముందు డబుల్ గేమ్ ఆడిద్ది అనమాట నీలంతో తింతో. సో అందుకోసం చెప్పి ఎందుకు వేయాలంటది, కానీ టీం మొత్తం ఏమో కాంజాది అంటది, వాళ్ళ టీం ఏమో కాంజాది అని చెప్పారని చెప్పింది రజత్ వీళ్ళందరూ. సో వీళ్ళు 16 మంది ఉన్నారు, వీళ్ళు 4 సేవ్ చేయాలి. వీళ్ళ ప్లానింగ్ సింపుల్. ఎవరైతే నలుగురు చెప్పనో వీళ్ళు టీమ్స్ ఫామ్ చేసుకుంటారు. 4 ఒక్కొక్కరికి వేయండి అని చెప్తారు. అలాగే ఆ 4 ఒక పక్క దగ్గర కూర్చోబెడతారు. మీ 4 చాహత్, మీ 4 అర్చిత్, అలాగా మీ 4 కాంజాది, అలా కూర్చోబెట్టుకొని రజిత్ ఆర్గనైజ్ చేస్తాడు. ఇదంతా చూపిగా నాకు అర్థమైంది. సో ఇలా చేసుకుంటారు. దాని తర్వాత లైన్ వస్తాడు, ఆ 10 మందిని కూడా లోపలికి రమ్మంటారు డేంజర్ జోన్లో ఉన్నవి. చెప్తానంటే 5 మీరు ఏవైతే అలయన్సెస్ ఫామ్ చేసుకున్నారో మీ అలయన్సెస్ మిమ్మల్ని కాపాడిని, ఒక 5 కాపాడిని డైరెక్ట్గా. 5 ఎవరు అంటే చాహత్. సో రజత్ వాళ్ళు ఓ 4 చాహత్ పెట్టుకున్నారు కదా, చాహత్ వచ్చేసింది. దాని తర్వాత దుష్యంత్, ఓ 4 పెట్టుకున్నారు కదా, దుష్యంత్ వచ్చాడు. దాని తర్వాత రచిత్ వచ్చాడు. వాళ్ళ సైడ్ వరుసగా సేవ్ అవుతుంటే వాళ్ళు అసలు గెంతులు గోల, ఎందుకంటే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయింది, కరెక్ట్గా వెళ్ళింది అది. దాని తర్వాత నెక్స్ట్ ప్రిన్స్ వస్తాడు. సో వీళ్ళు సైడ్ వీళ్ళు ఉన్నారు కానీ మనుషులకు ఉండటం కానీ ఆర్గనైజింగ్ లేరు. దాని తర్వాత దివ్య, అంటే వీళ్ళ ప్రయారిటీలో ప్రిన్స్, దివ్య ముఖ్యంగా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని చేసుకున్నారు. సో 5 సేఫ్ అయిపోయారు. దాని తర్వాత రజత్ ఏమో చెప్తాడనమాట, వీళ్ళ ప్లానింగ్ సింపుల్ అబ్బా, సార్టెడ్ మేము. సో మీ అందరూ జనాల్ని కూడా అలాగే కూర్చోబెట్టుకున్నాం, 4 చెప్పినాం, అది బాగానే ఉందని చెప్పి. నెక్స్ట్ కాంజాజీకి ఓట్స్ తక్కువ వచ్చాయి అంటే ఇది కూడా చెప్తారు. కాంజాజీకి కనుక ఓట్స్ తక్కువ వచ్చాయంటే ఆ 4 ఒకళ్ళు తేడా చేసినట్టు, అంటే వాళ్ళలో ఎవరు వేయలేనట్టు అని చెప్తాడు. సో అది మనకు అర్థమైంది తర్వాత. నెక్స్ట్ లైన్ ఇంకొక 3 సేవ్ అయ్యారంటారు. వాళ్ళు ఎవరంటే సామి, శివెట్, ఆర్య సేవ్ అవ్వగానే నిక్కి షాక్ అయింది, అబ్బా ఇది మళ్ళీ మిస్ అయిపోయింది అది అని చెప్పి. సో చివరికి మిగిలేదు ఎవరంటే చివరికి మిగిలేదు ఎవరంటే కాంజాది, డింపుల్. లక్ష్యం ఏంటంటే కాంజాది అండ్ డింపుల్ అంటే ఎవరో మమ్మల్ని మోసం చేశారు, కాంజాది చివరికి మిగలకూడదు. కాంజాది మిగిలిందంటే ఎవరో మా దగ్గర మాకు ఓటే లేదు, కాంజాదికి ఓటే లేదు మా దాంట్లో, సో మమ్మల్ని ఎవరో మోసం చేశారు అని చెప్పి అనుకుంటుంటారు. అర్చన ఏమో నేనేం చేశాను, వాళ్ళిద్దరు మిగిలిపోతారు. ఒకళ్ళేమో టీంకి ఏమన్నారు, అర్చనకి ఏమైందంటే మోసం జరిగింది. కాంజాదినేమో వీళ్ళు యూనిటీ ప్రకారం వేయాలి, డింపుల్ ఏమో తన ఫ్రెండ్షిప్ ప్రకారం వేయాలి. తిను భవ్యానో ఎవరు మాట్లాడుకుంటారు, మోనాలిసానో. సో వాళ్ళందరూ డింపుల్కి వేద్దాం అనుకుంటారు. సో తిను కూడా డింపుల్కి వేస్తే డింపుల్ సేవ్ అయిపోయింది అని చెప్పి తిను క్రాస్ ఓటింగ్ చేయమంటారు. కానీ తిను క్రాస్ ఓటింగ్ చేసి డింపుల్కి వేస్తే వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసి డింపుల్కి వేయరు. ఆ విధంగా అర్చన ఇరుక్కుపోద్ది. అర్చన నేను తప్పు చేశాను, అటు యూనిటీ, అటు ఆవిడ్ని గెలిపించుకోలేదు. ఒకవేళ ఆవిడని గెలిపించుకుంటే యూనిటీ ఉండేది, వీళ్ళ అలయన్స్ ఉండేది. ఒకవేళ తిన్న గెలిపించుకుంటే ఫ్రెండ్షిప్ ఉండేది. 2కి కాకుండా అయిపోయింది. సో అక్కడ గొడవ అయింది అనమాట. అర్చన నేను ఏం చేశాను, వాళ్ళు చేసేదాన్ని ఇప్పుడు నన్ను అందరూ మోసం చేశారు అని చెప్పి ఇంకా అరవటం స్టార్ట్ చేసింది అనమాట. భవ్య ఏమో నేను చెప్పేస్తానంటే అర్చన నేను చెప్పేస్తాను, నువ్వేం చేసావు అని చెప్తే నా అందరికీ అర్థమైపోతుంది, ఓకే లేదా క్రాస్ ఓటింగ్ చేసి కిత్తలం మతలం చేశారని. రజత్ ఏమో భవ్య అండ్ అర్చన వీరు వేరే వాళ్ళకి వేశారు, మాకు అర్థమైపోయింది వాళ్ళ టీం దాటి ఏదో చేశారు, మాకు అర్థమైపోయింది అది అనుకుంటారు. నెక్స్ట్ లైన్ కాంజాది అండ్ డింపుల్ ఒక ఎలిమినేషన్ అయితే పక్క మీ ఇద్దరిలో. సో ఎగ్జిట్ ఆర్డర్ ఎవరు అంటే డింపుల్ అని చెప్తాడు. డింపుల్ అని చెప్పగానే డింపుల్ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, డింపుల్ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. నాకు అర్థం కాలేదు ఏంటి ఎలిమినేషన్ వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే వరుసగా సేవింగ్ పేర్లు చెప్పుకుంటూ వచ్చారు కదా, డింపుల్ పేరు చెప్పగానే సేవ్ అయ్యారు అనుకుంటారు. ఇటే లౌకేష్ కటారియా వెళ్ళి వాళ్ళకి అర్థం కాలేదు, కాంజాది దగ్గరికి వెళ్ళి కాంజాది నాకు తెలిసి వాళ్ళకి అర్థం కాలేదు, నువ్వు సేవ్ అయ్యో వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు వాళ్ళకి అర్థం కాలేదంటే మళ్ళీ లైన్ చెప్తాడు, ఐ రిపీట్
ఎగ్జిట్ ఆర్డర్ డింపుల్ అని చెప్తాడు. సో ఎలిమినేట్ అయ్యింది డింపుల్ అని. సో అప్పుడు వీళ్ళకి ఫ్యూజులు ఎగురుతాయి. సో అబ్బా డింపుల్ ఏమో అందరూ ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడారు అయ్యి అని చెప్పి ఇంక టీవీలో చెప్తూ ఉంటుంది, ఇక్కడ మంచిదోళ్ళు ఎవరు లేరు, అందరూ మోసగాళ్ళే అది అని చెప్పి. అసలు ఫస్టే డింపుల్ తన ప్లేస్ తను పోరాటం చేసుకోవాలి. నేను ఎందుకు వెళ్ళాలని ఉంచుంటే వేరే వాళ్ళు వెళ్ళేవాళ్ళు, తను అందులోనే ఉండింటే తను ఎవరు నామినేట్ చేసేవాళ్ళు కాదు, తను అక్కడే సేవ్ అయ్యేది. వెళ్ళి డేంజర్ జోన్లో నుంచున్నామంటే మనకు అంటే ఏమనుకుంటామంటే ఆ టైంలో 10 మంది ఉన్నాం కదా మనకేం కాదులే అని. మన పెద్ద పేరు అయితే మనకేం కాదు, మన చిన్న చిన్న పేర్లు అయితే అందరికీ ఛాన్సులు రావాలి, నేను ఛాన్స్ కోసం వచ్చాను, ఈ గేమ్ కంటే కనిపించడానికి ప్రేయర్ కోసం వచ్చాను, సో నాకు అది పోయింది అన్నట్టు చెప్పింది అనమాట. అర్చన ఏమో తను వెళ్ళాల్సింది కాదు, టీంను వదిలేసి అది అని చెప్పి, అంటే స్టార్టింగ్లో టీంను వదిలేసి వెళ్ళాల్సింది కాదు అది అని చెప్పి అర్చన గోలగాలు చేస్తుంది. నేను ఓట్ వేసాను నీకు, నేను ఓట్ వేసాను, మోనాలిసా వేయలేదు అంటే మోనాలిసా వేయాలంటే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసిన దాని ప్రకారం మోనాలిసా వేయలేదు. సో ఎవరు తిప్పటం వల్ల పడలా ఓటు. సో నువ్వు మరి ఎందుకు సేవ్ అవ్వలేదు అంటే వేసింటారంటే మరి వేసింటే నేను సేవ్ అవ్వాలి కదా, ఎందుకు సేవ్ అవ్వలేదు అర్చన, నేను ప్రామిస్ నేను డింపుల్కి వేసాను అది ఇది అని చెప్పి ఇంక ఏడుస్తూ ఉంటుంది, ఇంకా గోల అవుతూ ఉంటుంది. దాని తర్వాత దివ్య అరిచిద్ది అనమాట, నువ్వు చేయలేదు అని చెప్పి మళ్ళీ దివ్య వెర్సెస్ ఇది ఒకటి జరిగింది. దాని తర్వాత డింపుల్ అందరికి ఒక ఛాన్స్ రావాలి, నేను చూసాను ఇంకా నార్మల్ ఇంకా స్పీచ్ అంతా వెళ్తుంది. దాని తర్వాత లక్ష్య మాట్లాడతారు, డింపుల్ వల్ల నాకు ఫరక పడదు, వెళ్ళిపోయిన ఒకటే ఉన్న ఒకటే అని చెప్పి వాళ్ళ మాటలు వాళ్ళు చూపిస్తుంటారు. ఇక్కడ కాంజాది వర్సెస్ మోనాలిసా జరిగింది. అంటే మోనాలిసా కాంజాది నామినేట్ చేసింది కదా, సో కాంజాది ఇక్కడ మోనాలిసాకి వచ్చి నేను అరుస్తాను, నువ్వు చెప్పింది రైటే, నేను లౌడ్, నేను అరుస్తాను, ఎందుకంటే నా పాయింట్ నేను పెట్టాలనుకుంటాను అది ఇది అని చెప్పి కాంజాది అరిసిద్ది. మోనాలిసా అలా చూస్తామంటే కింద చూడు అయ్యి అని చెప్పి కొంచెం గట్టిగా అరుచుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు. మోనాలి చెప్పింది నేను గెస్ చేసాను, లోపలికి వచ్చిన తిట్టగా అరిసిద్ది అయ్యి అని చెప్పి. సో కాంజాదికి ఇప్పుడు టార్గెట్ అయింది మోనాలిసా వాళ్ళకి. సో మోనాలిసా మళ్ళీ కూడా వీళ్ళు ఇంకా పెట్టుకుంటూ ఉంటారు. దాని తర్వాత దిగ్విజయ్ వర్సెస్ ప్రిన్స్ నడిచింది. సో వాయిస్ రావటం లేదు ప్రిన్స్కి. సో దిగ్విజయ్ ఏమో మళ్ళీ ప్రిన్స్ చేతులేసి మాట్లాడుతూ ఉంటే దిగ్విజయ్ అంటాను చేతులేసి మాట్లాడద్దని చెప్తే నువ్వు మద్దాక అదే చేస్తున్నావు అది అంటే ప్రిన్స్ చెప్తాడు, నువ్వు నన్ను నామినేట్ చేయడం నాకు పరకపడదు, నేను చేయను, ఇంకో 4-5 సార్లు చేసుకో అయినా నేను చేయను అనగా దిగ్విజయ్ అంటే నీకు వాయిస్ రావట్లేదు, వాయిస్ వచ్చాక మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాంలే అది అనుకుంటారు. సో అలా వాళ్ళిద్దరి మధ్య జరిగింది. ఈ లోపల మనీషా రాణి ప్రిన్స్ ఏమనుకుంటాడంటే మనీషా తనకు ఓట్ చేయలేదు అనుకుంటాడు. ఏంటంటే ప్రిన్స్ నెంబర్ చెప్పింది మనీషానే, ఎవరికి దిగ్విజయ్కి, దాన్ని ఫీల్ అవుతాడు. సో మనీష్ ఏమంటుంది, నేను నీకు ఓట్ చేశాను, నీకే చేశాను, నువ్వు సేవ్ అయిన తర్వాత చేశాను అంటే కాదు నెంబర్ చెప్పలేదా అంటే నేనే నెంబర్ చెప్పలేదంటే మాకు లోపల చూపించారని చెప్తాడు. లేదు నెంబర్స్ ఏం చెప్పాను మా టీంకి, నేను ఎవరెవరు నెంబర్లు చూసానో ఆ నెంబర్లు చెప్పాను, నేను అలా చెప్పానంటే నువ్వు అలా చెప్పడం వల్లే దిగ్విజయ్కి అసలు నా నెంబర్ తెలియదు, నువ్వు చెప్పడం వల్ల పట్టుకున్నాడు, సరే ఇట్స్ ఓకేలే అంటే నేను మిమ్మల్ని మోసం చేయను కదా భయ్యా అని చెప్పి ఏడ్ చేసిద్ది కొంచెం ప్రిన్స్ సైడ్. నేను మిమ్మల్ని సేవ్ చేయాలనుకున్నాను, అలయన్సెస్ కూడా అన్ని చూసుకున్నాను అనగానే సరే ఇట్స్ ఓకేలే నువ్వేం భయపడకు, నేను సేవ్ చేస్తాలే అని చెప్పి ప్రిన్స్ చెప్తాడు. అలా వాళ్ళిద్దరి మధ్య సార్ట్ అవుట్ అయింది. దీని తర్వాత దివ్య వర్సెస్ సప్న జరిగింది. అంటే అక్కడ ఏదో జరిగింది మన చూపిలా, సడన్గా తేజస్వి వచ్చి సప్నాన్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది. మీరు ఎంతకాలం నన్ను ఆపుతారు, ఏదో రోజు నేను దాన్ని కొడతాను అయ్యి అని చెప్పి సప్న అంటది. దివ్య ఏమో టీవీలో చూపిస్తారు, తన కనుక నన్ను చెంపదప్పు కొడితే తినేదో బాక్సింగ్ అది నేర్చుకుందంట, నేను ఒక్క పంచిస్తాను తెలుస్తుంది నేనంటే ఏంటో అని చెప్పి ఆ అమ్మాయి. సో వీళ్ళిద్దరి మధ్య రైవల్ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత రజత్ ఏమో బేబికాయలు ఉంటే అలా చెప్తారు, నేను ఏం చేయగలను అది చెప్తా, అదే చేస్తా, అంతకుమించి ఏం చేయరండి అంటే బేబిక అంటే చాహత్ నిన్ను చాలా షేమ్ చేసింది, ఆ దిగ్విజయ్ గొడవ ఇప్పుడు పర్సనల్గా మాట్లాడింది, ప్రొఫెషనల్గా తీసుకొచ్చింది, అన్నీ తీసుకొచ్చింది, అయినా కూడా నువ్వు మళ్ళీ చాహత్ని సేవ్ చేసావు ఏంటి ఎందుకు అని అడుగుతావు అంటే సింపుల్ చెప్తాడు, ఏం లేదు చాహత్కి నాకు ఎన్నున్నా నా టీంలో ఉన్నప్పుడు ఏదైనా చెప్తే అది చేసిద్ది, పలానా చెప్తే చేసిద్ది అంతే అంతకుమించి ఏం లేదు అని చెప్తారు. ఏదో ఉంటుంది మనకు తెలియదు, అది ఆ బిగ్ బాస్ టైంలో కూడా జరిగింది. సో బేబికలు ఓహో అనుకుంటుంటారు. నిజమే కదా, అమ్మాయి చాహతే వెళ్ళిపోతాను, వెళ్ళిపోయిన తర్వాత టీంలో తను నమ్ముకొని వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సేవ్ చేయాలి బాధ్యత కాబట్టి సేవ్ చేసిండు, వాళ్ళ దగ్గర ఛాన్స్ ఉంది సేవ్ చేసుకున్నారు. నెక్స్ట్ అర్చన కాంజాది అర్చన ఏమంటుందంటే వీళ్ళందరూ నన్ను కాంజాదీకి ఏమన్నారు కానీ నేను డింపుల్ అనే చెప్పాను, సో కానీ వీళ్ళు వేయలేదు, ఎవరైతే చెప్పారో వాళ్ళు వేయలేదు, నేను మాత్రం వేశాను, అందరి ముందు చెప్పాను కూడా కానీ నన్ను రజత్ తొక్కేశాడు, రజత్ నన్ను పుష్ చేశాడు, అందుకని నేను కాంజాది అని చెప్పాను కానీ నేను వేసింది డింపుల్కి అయితేని, డింపుల్ వెళ్ళిపోతున్నప్పుడు ఏడ్చిద్ది, భగవానికి కసం అంటది, మా కసం అంటది, అన్ని కసంలు అన్ని ఒట్లేసిద్ది కానీ బట్ అప్పటికి ఇంకా లేట్ అయిపోయింది, అమ్మాయి అయిపోయింది కదా వెళ్ళిపోయింది. నెక్స్ట్ అర్చన ఇంకా కూర్చొని ఇంక ఇవన్నీ చెప్తా ఉంటుంది ప్రిన్సిపల్ టీంకి చెప్తా, అంటే వాళ్ళు అలా ఫోర్స్ చేశారు అనగానే అప్పుడు నీలమ్మ ఎవరు అంటారు, అలాంటప్పుడు నువ్వు మా టీంలోకి వచ్చేసే, నువ్వు ఎందుకు అటున్నావు అది అంటే అవును యాక్చువల్గా నేను ఇటో వచ్చేయాలి ఎందుకంటే నేను ఒక సెలబ్రిటీస్తోనే ఉండాలి కదా అంటది. అంటే ఏంటి వీళ్ళు సెలబ్రిటీస్ అంటే టీవీ ఆర్టిస్టులు వాళ్ళు, సినిమా వాళ్ళు సెలబ్రిటీస్, వీళ్ళు సోషల్ మీడియా వాళ్ళు, ఇంతకుముందు కూడా గొడవ అయింది. సో రజత్ అందరూ సోషల్ మీడియా వాళ్ళు కాబట్టి అటు ఉండకూడదు, నేను ఇటే ఉండాలంటే యూకి వస్తుంది ఎవరు ప్రిన్సిపల్ వైఫ్. యాక్చువల్గా మీరు ఒక సెలబ్రిటీని ఇగ్నోర్ చేశారు, ఎవరిని అర్చనని, తను ఒక సెలబ్రిటీ. ఇంకోటి ఏంటంటే తను పొలిటీషియన్ కూడా, తను ఏదో పార్టీకి ప్రమోషన్ కూడా ఏదో చేసింది, ప్రచారం చేసింది, చేయగానే అర్చన అంటది ఎంటర్ప్రీనర్ కూడా అనేది అంటది, అది పారిశ్రామికవేత్త అని అనగానే ఆ స్లాంగ్ అలా ఉంటుంది అనమాట.
అనగానే అది కూడా అని చెప్పి అలా నవ్వుకుంటూ ఉంటారు. సో దాని తర్వాత అర్చన వెళ్ళి రజత్తో నువ్వు చెప్పడం వల్లే నువ్వు నన్ను పుష్ చేసావు, నాకైతే డింపుల్కి వేయాలందంటే ఏదైనా నువ్వు వేయలేదు కదా, నువ్వు నా మాట వినలేదు కదా, మన టీంలో లేవు కదా, సో మోసం చేసావు కదా, ఒకటి క్లియర్ అయిపోయింది, నువ్వైతే ఎప్పుడు మోసం చేస్తావు, నాకు అది క్లియర్ అయిపోయింది అని చెప్పి రజిత్ చెప్తాడు. సో అయిపోయింది, ఇంక తర్వాత చూసుకుందాం అది అనుకుంటారు. సో ఇది ఈరోజు ఎపిసోడ్లో జరిగింది. చూసారా, చెప్పుకోవడానికి ఉంటే మ్యాటర్ అంటే మనం చాలా చెప్పుకోవచ్చు, మ్యాటర్ లేకపోతే నేను వేస్ట్. సో బాగుంది ఎపిసోడ్. ఒకళ్ళు మోసం చేసుకోవటాలు, అది చేసుకోవడం, ఇది చేసుకోవడాలు, ఒక ఓటు అడి తిప్పడం వల్ల చివరికి ఇద్దరు మిగిలారు. ఆ ఇద్దరిని తిని కోరుకోలేదు, సో అర్చన కోరుకోలేదు, ఇద్దరు ఉన్నారు. చివరికి తన ఫ్రెండ్ వెళ్ళిపోయింది, ఏదైనా తను సేఫ్ అయింది. సో ఇది రేపు ఏంటంటే 20 మంది ప్లేయర్స్ కావాలి రేపు ప్రోమోలో. సరేండి, రేపు మాట్లాడుకుందాం దానికోసం. కానీ ఇప్పటివరకు లైక్ చెప్పితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది సంగతి. మంచి గేము ఇలా గనక సాగితే, ఇలా గనక ముందుకెళ్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగుంటుంది. ఆ అలయన్సెస్ బ్రేక్ చేసుకోవటం కానీ, ఫామ్ చేసుకోవటం కానీ, మోసాలు చేసుకోవటం కానీ, ఫ్రెండ్షిప్లు చేసుకోవటం కానీ, ఎవరికి ఓటేయాలి, ఓటేసి అంటే సీక్రెట్ ఓటింగే కదా, ఎవరికేసారో తెలియదు. అక్కడ ట్విస్ట్లు వస్తాయి, వీళ్ళు ఒకటి అనుకుంటారు, ఒకటే ఇద్ది, ఒక కంటెస్టెంట్ అనుకోండి, ఇంకో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు, గొడవలు కొట్టుకోవటాలు, రేపు ప్రోమోలు అవన్నీ ఉన్నాయి. ఇలా ఏదైతే ఇంట్రెస్టింగ్గా ఉండి బాగుండే అవకాశం ఉంది. లేదు మీ సొల్లు చెప్పుకుంటా అంటే సోది చెప్పుకుంటే బాగోదు, అంతే తేడా. చలో, ఎనీవే, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.